ఆల్రెడీ మనము 10-15 నిమిషాలు ఎక్కువ తీసుకొని మంచిది. చాలా దేవుని ఎందు స్తుతి ఆరాధన దేవుని సన్నిధిలో చాలా మంచిది పిల్లారా. కృతజ్ఞతలు చెల్లించుకోవడం. నేను రానున్న దినాల్లో బహుశా సౌండ్ ఏమో సరిగ్గా చూడలేను, మానిటర్ కూడా కొద్దిగా ఎక్కించాను నాకు. నేను మధ్యలో ఒకరోజు కృతజ్ఞత గురించి, స్తుతి ఆరాధన 3 గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నా. బహుశా నేను తొందరలో రేపు వారం ఎల్లుండి వారం చూసాం. ఇప్పుడు తప్పించుకోకండి ఈ 3 చేయడానికి. ఏది? కృతజ్ఞత, స్తుతి ఆరాధన. మనం ఇప్పుడు 1 గంట సేపు పైన ఏం చేసాం? కృతజ్ఞత, స్తుతి, ఆరాధన. సో ఈ 3 యొక్క అర్థాలు మనం చూసుకుందాం రానుందరు. ఇప్పుడు వేరే ఆల్రెడీ లేట్ అవుతున్నాం. సో కింద కూర్చున్న వాళ్ళు జాగ్రత్త తినాలా, పిల్లల్ని ఆడించుకుంటూ చూడాలా. నాకు కూడా లైక్ సో పిల్లలతో ఆడుకోవాలని ఉంటుంది, కానీ సో ఇక్కడ వచ్చింది మనం దేవుని వాక్యాన్ని వినేదానికి. సో దేవుని వాక్యాన్ని విందాం. సో ఈ సమయంలో మనము కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం పిల్లరా కదా. కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1:6. సో కృప అనేది మీరు నేను ఒకరు తీండి, మిగతా వాళ్ళంతా ముందర చూడండి. ఎవరో ఇక్కడ ఉండేవాళ్ళు. 1:6 చదువుతారు, చదివేసేయండి. చదివిన తర్వాత ముందుకు. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి, 6వ అధ్యాయం 6వ వాక్యం, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించి. మీలో సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. నువ్వు వీడియో రెడీకి పెట్టుకోవాలి నాయన. ఓకే ముందు చూడండి ప్లేరా. సబ్జెక్ట్ ఏంటి? గట్టి చెప్పాలి ఒకసారి. అందరూ ఒకసారి చెప్దామా? గట్టి చెప్పండి ఒకసారి, ఎందుకంటే మీరు ఉన్నారో లేదో. సో కృప గురించి నేర్చుకుంటాను. ఇంగ్లీష్లో గ్రేస్ అంటాం. కృప గురించి మీరు నేను నేర్చుకోవడం చాలా అవసరం పిల్లలు. ఎందుకంటే కృప గురించి మీరు నేను నేర్చుకోకుంటే మీరు నేను ఈ సృష్టిలో ఈ భూమి మీద ఆనందించలేం. ప్రభువులో ఉండే మీరు కృప గురించి సరిగా అర్థం చేసుకోకుంటే అన్యులకి మనకు ఏ తేడా నీకు అన్యులకి మనకు తేడా నువ్వు అనుభవించలేవు. ఐ డోంట్ నో హౌ టు సే దిస్. నువ్వు కృప గురించి సరిగ్గా అర్థం చేసుకోకుంటే రక్షణ అయితే పొందుకున్నావు, స్వర్గానికి అయితే వెళ్తావు, దేవుని బిడ్డవి, నీ పేరు జీవగ్రంథం రాయబడింది. కానీ ఈ భూమి మీద నువ్వు జీవించేటప్పుడు నీకు రక్షణ లేని వరకు అంత తేడా తేడా కనపడదు. ఇతరులు చూడలేరు తేడా. నీలో కృప లేకుంటే ఇతరులు నీలో రక్షణ లేని వాళ్ళు తేడా కనపడదు. అట్లీస్ట్ నువ్వు ఆనందంగా బ్రతకలేవు కృప గురించి నీకు తెలియకుంటే. ఏందో కృప గురించి సరిగ్గా అర్థం కాకుంటే, కృప గురించి నువ్వు అనుక్షణము దాన్ని తలుచుకోనుకోకుంటే నీలో బబ్లింగ్ ఉండదు. ఏమంటారు తెలుగులో? నీలో అది ఉండదు, ఉత్సాహం ఉండదు. మీలో అగ్ని ఉండదు పిల్లరా. నేను చెప్పకూడదు కానీ లైక్ నేను చాలా నేను ఇట్లా చెప్తాను. నేను చాలాసార్లు పర్సనల్లీ ప్రేయర్ చేసుకుంటాను. జాగ్రత్త తినాలి అందరూ. నేను ప్రేయర్ చేసుకుంటప్పుడు దేవునితో చెప్పుడు ప్రభా, స్తుతి ఆరాధనలో నేను ఎగరుకోకుండా చేయి ప్రభా అని. నేను ఫ్రాంక్గా ఓపెన్, ఐ వాంట్ టు బీ ఓపెన్. లార్డ్ ప్లీజ్ హెల్ప్ మీ. ప్రజలు ఎవరేమనుకుంటారో ఏమో ప్రభా, పాస్టర్ని నేను. బట్ వెన్ ఐ కమ్ హియర్, నాకు ఎప్పుడైతే ఆయన కృప గురించి గుర్తొస్తుందో ఆ యొక్క ఆనందము నన్ను నిలబడినది పిల్లరా. సౌండ్ సరిగ్గా లేదనుకోవడం, ఫుల్గా ఉందా? నాకు మానిటర్లో కొద్దిగా అర్థమైందా మీకు? ద రీజన్, ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ మై లైఫ్, ఎనీబడీస్ లైఫ్, మీలో ఆనందంగా మీరు ఉండాలంటే దేవుని కృపను క్లియర్గా అర్థం చేసుకుంటే నువ్వు ఎటువంటి అశుభ వార్త అయినా నువ్వు ఆనందంగా ఉంటావు. నిన్ను దుఃఖపరిచేది ఏ పరిస్థితి నిన్ను దుఃఖపరచలేదు. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఒక క్షణం కోసం అట్లా నిన్ను షేక్ చేసినా
నీ మీద ఉన్న కృప నీకు గుర్తొచ్చినప్పుడు ఈ భూమి మీద ఏది మనల్ని బంధించలేదు, ఏది దుఃఖంలో వేయలేదు. అందుకే కృప అంత అర్థం చేసుకోవాలి మీరు నేను. సో దట్స్ వై అందుకే నాకు కొన్నిసార్లు వీళ్ళు ఏం పాడతారో కూడా నాకు నేను పట్టించుకోను. ఐ డోంట్ ప్లే యాజ్ లైక్ ఏం పాట పాడుతున్నారు దాని ప్రకారం పోను నేను. నాది వేరే. ఐ మీన్ లైక్ నేను దేవుని కృపను గుర్తు చేసుకుంటాను అంటారా. నేను ఎవరిని ఆయనలో, నేను ఇప్పుడు ఏమై ఉన్నా ఆయన కృప ద్వారా. ఆయన ఎంత గొప్పగా నన్ను మార్చుకున్నాడు, నన్ను దేవుళ్ళ చేసుకున్నాడు. నేను ఆయన ఒకటైపోయామే ఆయన కృప ద్వారా. యేసయ్యలాగా నన్ను మార్చేశాడే. బైబిల్ అంటుంది యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను పిల్లరా. ఆ మాట నన్ను భూమి మీద నిలబడినదో. ఐ డోంట్ నో హౌ యూ, ఐ మీన్ అంత గొప్ప శుభవార్త పిల్లరా ఇది. ఓకే, సో ఎనీ మీరు వరి కాకండి, ఇవన్నీ మీరు నేర్చుకుంటారు రానున్న దినంలో, అదే చెప్తున్నాం. సో దట్స్ వై ఐ ప్లే. ఎందుకంటే నాకు చాలాసార్లు నేను ప్రార్థనలో అటు చెప్తాను, ప్రభా ప్లీజ్ హెల్ప్ మీ టు కంట్రోల్ మై సెల్ఫ్. కంట్రోల్ చేసేదానికి లేదంటే కొత్త వాళ్ళు వస్తారు ప్రభా, కొత్త వాళ్ళు వస్తున్నారు ప్లీజ్. ఈవెన్ నేను అప్పుడు కూడా తలుచుకోవడం జరుగుతుంది. బట్ ఐ సెడ్ నో, నేను మీకోసం కాదు నేను ఈ భూమి మీద బ్రతుకుతానేది, నేను నా ప్రభు కోసం బ్రతుకుతాను. కాబట్టి ఆయనకు సంతోషపరిచేది, ఆయనకు ఆనందపరిచేది నేను చేయాలా కదా. దావీదుని కూడా చాలాసార్లు ఐ మీన్ చాలామంది చూసి ఈ వ్యక్తి ఎందుకు అలా దేవుని ఎదుట, తెలుగులో ఏమంటే నృత్యమా, డ్యాన్స్ చేస్తాడు, నాట్యం ఆడుతున్నాడు. సో ఆయన్ని కూడా అవమానపరిచాడు. నేను కూడా ఒకప్పుడు కొన్ని ఏళ్ళు నిలబడుకొనే ఉండేవాడిని పిల్లరా కదా. నేను కూడా చేయెత్తేవాడిని కాదు. ఎవరన్నా నేను కొత్తగా దేవుడు ఏ సంఘంలో నన్ను తీసుకెళ్ళాడో ఢిల్లీలో, కొత్తలో నేను వాళ్ళని చూసి వీళ్ళు చాలా చాలా చెడ్డోళ్ళు అనుకునేవాళ్ళని. వాళ్ళు చేతులు ఊపుతా డ్యాన్స్ చేస్తా అంటే వీళ్ళకి సభ్యత లేదు, సంస్కారం లేదు. దేవుడు ఎంత గొప్పోడు, ఆయన చక్కగా కూర్చోండారు సింహాసనం, మనం కూడా చక్కగా కూర్చోండాలి, చక్కగా నిలబడుకుండాలి. సో మెనీ థింగ్స్. ఓకే, అయినా ఇప్పుడు నా టైం అది కాదు కానీ, బట్ ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే కృప గురించి తెలుసుకున్నప్పుడు నువ్వు ప్రతి క్షణము ఆనందంగా జీవిస్తావు. ఓకే, సో కృప గురించి మీరు నేను బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలా. అప్పుడే మీరు ప్రాక్టికల్గా అనుక్షణ జీవితంలో దేవునితో సంతోషంగా, దేవునితో బాగా నడచొచ్చు పిల్లరా. అసలు దిగులు చింత ఉండదు కదా, మరణ భయం ఉండదు, ఏది నన్ను బంధించలేదు. ప్రాక్టికల్గా మనము ఈ భూమి మీద హ్యాపీగా జీవించడానికి కృప మనం తెలుసుకోవాలి. ఓకే, నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను. వెనక్కి పోవాలంటే నాకు చాలా, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. నిన్న వారము మొన్న వారం నేను గుర్తు చేశాను మీకు. కృప 3 ప్రాంతాల్లో మన జీవితంలో పనిచేస్తూ ఉంది. 3 ఏరియాస్లో కృప పనిచేస్తూ ఉంది. ఓకే, మొదటి ఏరియా అది సేవ్డ్ బై గ్రేస్, అంటే కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. రెండవది కీపింగ్ బై గ్రేస్, అంటే కృప ద్వారా కాపాడబడుతున్నాం ఇప్పుడు కూడా. మూడవది ఇంకా చెప్పలేదు, కృప ద్వారా జీవించబోతున్నాం. గ్రేస్ లివింగ్ బై గ్రేస్, లివింగ్ బై గ్రేస్. సో నేను ముందు చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. ఓకే, సో మీరు ఎంత వాక్యం వింటారో అంత మంచిది మీకు. ఇంకో మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. వాక్యం వినేటప్పుడు ఎందుకు శ్రద్ధగా వినాలంటే, సాతాన్ని మీకు వాక్యం వినకుండా, ఇక్కడ బెదర్ ముందరండి, మీ సేర్స్ ఖాళీ ఉన్నాయి. సాతాను మీకు వాక్యం వినకుండా చాలా ప్రయత్నం చేశాడు పిల్లరా. అందుకే మీరు వాక్యం వినేటప్పుడు ఎప్పుడు కూడా ఏమర్థం చేసుకొని వినాలంటే, ఉదాహరణకి చూడండి, ఇప్పుడు మీరు పాలు తాగుతున్నారు అనుకోండి. మీరు పాలు చూస్తున్నారు, లోపలుండే ఏమేమి ఉంటాయి దాంట్లో? పొటాషియం, కాల్షియం, ఇంకా ఏమేమో ఖనిజ పదార్థాలు మీకు కనపడతాయా? కనపడవు. అమ్మ అర్థమవుతుంది నేను చెప్పే తెలుగు. పాలు తెల్లగా ఒక గ్లాసులో కనపడుతున్నాయి, దాంట్లో లోపల ఉండేటి మీకు తెలియదు. చాలా ఉన్నాయి దాంట్లో లోపల. పొటాషియం కనపడుతుందా పాలు చూసినప్పుడు? కాల్షియం కనపడుతుందా? అమ్మా అర్థమవుతుంది సిస్టర్. కానీ మీరు తాగినప్పుడు, పాలు కడుపులోకి పోయినప్పుడు
పొటాషియం ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్తుంది, కాల్షియం ఎక్కడ పోవాలో అక్కడికి వెళ్తుంది, ప్రోటీన్ ఎక్కడికి పోవాలో అక్కడికి వెళ్తుంది, విటమిన్స్ ఎక్కడ పోవాలో, ఫైబర్ ఎక్కడికి పోవాలో బాడీలో అక్కడికి వెళ్ళి మీ బాడీని సామర్థ్యంతో నింపుతాయి అవి. ఎగ్జాక్ట్లీ దేవుని వాక్యం అంతే. దేవుని వాక్యం మీరు చూసిన వాక్యం చెప్తున్నాళ్ళే అనుకోవచ్చును, కానీ వాక్యం నీ హృదయంలోకి పోయినప్పుడు ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలో, ఏ ప్రాంతంలో, ఆర్థిక స్థితిలోకి, ఆత్మీయ స్థితిలోకి, శరీరంలోకి, ఎముకల్లోకి, మీ భవిష్యత్తులోకి, మీ పిల్లల్లో ఏం చేయాలో దేవుని వాక్యం అవి చేసుకుంటుంది. అందుకే దేవుని వాక్యము వినకుండా చేయాలని సాతాను మీ మీ జీవితాల మీద పనిచేసే ప్రయత్నం చేస్తాడు, నిద్రపోయేటట్లా చేస్తాడు. లేకుంటే పోదాం, బయటికి పోదాం, ఉండొద్దుడా, లేచి పోవడం, మాటికి నీళ్ళనో అదనో ఏది కూడా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కదలుకోకుండా చూసుకోవాలా. ఎందుకంటే మీరు వింటున్న వాక్యము దేవుని వాక్యము, దేవుడే తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. మీరు విన్నప్పుడు ఆ వాక్యం మీలోకి పోయి మీ జీవితాన్ని విడుదల చేస్తుంది. అందుకే వాక్యము శ్రద్ధగా విని దాని ప్రకారం చేసేవాడు 30 60 100 ఫలిస్తాడని రాయబడింది. వాక్యం లేకుండా నా జీవితంలో ఫలం రాదు. ఓకే, సరే, ఎనీహౌ ఇది అందుకని శ్రద్ధగా వినమంటాను. 3 ఏరియాస్లో కృప పని చేస్తుంది కదా. అర్థమైందనైనా? 1, కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం, సేవ్డ్ బై గ్రేస్. ఇప్పుడు కృప ద్వారానే మనం కాపాడబడుతున్నాం. ఆ తర్వాత 2 వారాల తర్వాత ఏమో నాకు సరిగ్గా తెలియదు, కానీ ముందుకు మనం చూసుకుందాం. కృప ద్వారానే మనం ఎలా జీవించాలా. ఓకే, లివింగ్ బై గ్రేస్, కృప ద్వారా జీవించడం. కృప ద్వారా ఎలా ఒక మంచి భర్తగా నేను జీవించగలను, కృప ద్వారా నా పిల్లల్ని ఎలా నేను పెంచుకుంటాను, కృప ద్వారా నేను ఎలా వ్యాపారం చేయాలా, కృప ద్వారా ఎలా ఆరోగ్యంలో జీవించాలా. సో కృప ద్వారా ఎలా జీవించాలనేది భవిష్యత్తులో నేర్చుకుందాం. ఓకే, ఆల్రెడీ ఏం కవర్ చేసాం మనము? గట్టి చెప్పండి, నాకు చాలా ధైర్యం వస్తుంది. ఇంకా నాకు ఆల్రెడీ ధైర్యం అనుకోండి, మీరు చెప్పినా చెప్పకపోయినా. కిరణ్, బాగున్నావు కిరణ్? విన్నావా ఎందుకు ఎగురుతాను ఇక్కడ? ఎందుకంటే కిరణ్ ఏ చర్చ నుంచి వచ్చాడు అదే చర్చ నేను వచ్చింది ఇప్పుడు. ముందు ఒకప్పుడు మంచి చర్చ, మేము ఇద్దరు మంచి చర్చికి పోయేవాళ్ళము కదా. కిరణ్ డౌట్ వస్తాడు ఎప్పుడు, ఎందుకు పాస్టర్ అన్న అట్లా ఎగురుతుంటాడని. అది ఎగరడం కాదు, అది సింహాసనం ఎదుట ఆయన చేసిన సమాప్తం అన్నాడే, అక్కడ నా ఆనందం మొదలవుతుంది. ఆయన ఎప్పుడు సమాప్తం అన్నాడో అక్కడి నుంచి నా జీవితం మొదలైంది. అందుకే ఆయన చూసి నేను ఆనందపడుతూ ఉంటా, ఆయన చూసి నేను ముద్దు పెట్టుకుంటా ఉంటా ఆయన్ని. ఈ సృష్టిలో నా జీవితంలో ఎవరూ చెల్లేరు స్వామి, అది చేశాను. ఆయన సమాప్తం అన్నాడు, ఆయన సమాప్తం అయిపోయి నా కోసము తన జీవితాన్ని నాకు ఇచ్చి తనలాగా ఈ సృష్టిలో జీవించడానికి నాకు అధికారాన్ని అన్నీ ఇచ్చిన దేవుడు ఆయన. ఆయన తలుచుకుంటే నా జీవితంలో, నా రక్తంలో ప్రతి డ్రాప్ కూడా తన కృతజ్ఞతలు చెల్లించుకోమని నా ఆత్మ ప్రేరేపిస్తుంది. సో దట్స్ వై వీ షుడ్ నో క్లియర్లీ హూ ఐ యామ్ ఇన్ క్రైస్ట్. మీరు నేను ఎవరో యేసుప్రభులో బాగా తెలుసుకోవాలి పిల్లరా. అర్థమైందా మీకు? అందుకే ఆ వాక్యం నాకు చాలా బలమిచ్చే వాక్యం. ఏమో తెలుసా? యాజ్ జీసస్ ఈస్ సో ఐ యామ్. As Jesus is higher than all spirits, I am higher than all the spirits of in this creation. I am far above all principalities and powers and demons and satanic spirits. As Jesus is, so I am in this world because of his finished work. అక్కడ మన జీవితం మొదలైతే మనం దుఃఖపడం పిల్లల సృష్టిలో మనం ఎప్పుడు సంతోషంగా బ్రతుకుతాం. ఓకే, గత 2 వారాల నుంచి మనము సేవ్డ్ బై గ్రేస్ నేర్చుకున్నాం. కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం కదా. కృపను మీరు బాగా అర్థం చేసుకోవాలి అంటే నేను ప్రతి వారం చెప్తున్నా, మిమ్మల్ని రక్షించిన ఆ ప్రక్రియను మీరు చూస్తే దేవుని కృప మీకు అర్థమవుతుంది, ఎంత గొప్ప కృప మీ మీద నా మీద ఉందో కదా. ఎందుకంటే మనము పాపులమై ఉంటాం పిల్లరా. ఆదాము ద్వారా జన్మతః పాపులము. మన కర్మ అందుకే పాపంతో ఉండే కదా, పాపాలతో నిండిన జీవితం.
దేవుని యొక్క ఉగ్రతకు మీరు నేను పాత్రులమై ఉండేమి కదా. అయితే ఆయన ఏం చేశాడు, ఏ మంచి లేని మన జీవితాల్లో మనం మంచోళ్ళమనో మనలో ఏదో మంచి ఉందనో మన మెరిట్స్ని బట్టో కాదు, కానీ ఆయన కృప ద్వారానే మనల్ని ఆ యొక్క పాపపు జీవితం నుంచి విడిపించాడు. ఆయన తన రక్తాన్ని కార్చి తన కుమారుని బలిచ్చి మనల్ని రక్షించుకోవడం ఏంది చూసి కాదు, ఏమీ లేదు మనలో, దాన్నే కృప అంటాం. సో అందుకే మీ నా రక్షణను మీరు అర్థం చేసుకుంటే ఆయన కృప అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే కృప ద్వారా మీరు నేను రక్షించబడి ఉన్నాం కదా. ఎక్కడుంటే మనము ఎలా ఉంటేమి రక్షించబడక ముందు ఎలా ఉంటేమో తెలుసా, మీరు పాపముల చేత కదా, మీరు పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన తన కృప ద్వారా మిమ్మల్ని రక్షించుకోండి. చూడండి మనం ఎట్లుంటేమి పాపముల చేత చచ్చిన వారమే ఉంటామే. చాలా అవసరం ఈ పదం అర్థం చేసుకోవడం పిల్లరా. చాలాసార్లు మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు కొంతమందిని చూసినప్పుడు లైక్ కద్దరు బట్టలు వేసుకొని, కొంతమంది లైక్ బంగారు చైన్ వేసుకొని పులిగోర వేసుకొని కదా, కొంతమంది లైక్ ఈ 50 మంది వెనకలు వస్తున్నారు వాళ్ళతో, ఆ తర్వాత వాళ్ళు దండి కార్లలో పోతున్నారు. వీళ్ళందరినీ చూసినప్పుడు మనం అనుకుంటాము, ఏం లైఫ్ రా, అదిరా లైఫ్ అంటే అనుకుంటాం కదా. ముఖ్యంగా ఆడోళ్ళు ఎవరైనా పెద్ద పెద్ద ఆఫీసర్స్ని బాగా డబ్బుండే వాళ్ళని లైక్ బంగారం తీసుకుని చూస్తే ఇట్లా చూస్తూ ఉంటాం మనం, ఆహా ఉంటే ఇట్లుండాల జీవితం. లేదంటే పెద్ద పెద్ద ఆఫీసర్లను చూసి రకరకాలు. కానీ మీకు తెలుసా పిల్లరా, ఒక వ్యక్తి యేసు క్రీస్తు రక్తంతో కడగబడుకోకుండా ఎంతన్నా వేసుకొని ఎంతన్నా గొప్ప వేల మంది వాళ్ళ ఎంట తిరుగుతూ ఉన్నాయి. బైబిల్ ఉంటుంది వారు చచ్చిన వారై ఉండగా. యేసయ్య లేకుండా నువ్వు కద్దరు బట్టలు వేసుకో, నువ్వు ఈ విమానాల్లో తిరుగు, నీకు దగ్గర 100 విమానాలు ఉన్నా నువ్వు సచ్చినవాడు అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే పాపం నుంచి విడుదల పొందుకోకుండా పిల్లరా ఏమున్నా వేస్ట్ ఈ లోకంలో. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, ఒకడు సర్వము సంపాదించుకొని తన ఆత్మని పోగొట్టుకుంటే ఏం లాభము. నీకెందుకు ఈ మాట చెప్తాను, ఎప్పుడు ఆనందంగా ఉండాలి పిల్లరా. మీరు నేను వాళ్ళని చూసి అసహించుకోవడం కాదు, వాళ్ళు ఏదో చెడ్డలు మంచిదే, మనకు కూడా అట్లా దేవుడు కోరుకుంటాడు, మనం కూడా ఆస్తులు కలిగి అన్నీ ఉండాలని కదా. చాలాసార్లు నేను చూశాను దేవుని బిడ్డలు ఇట్లే ఉంటారు. వాళ్ళలాగుంటే చూడండి సార్ మేము చర్చికి వస్తాం, కానీ వాళ్ళు అరే నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించి ఉంటే నీ అంత ధన్యుడు ఎవరున్నాడు చెప్పు ఈ సృష్టిలో. ఒకడు అన్నీ సంపాదించుకొని చచ్చిపోయినాక ఆ ధనికుల్లాగా అగ్నిగుండంలో కాలుతా అంటే ఏం ప్రయోజనం. ఆయన ఎంత గొప్ప ధనికుడు మా ఈ భూమి మీద, గొప్ప ధనికుడు. తెలుగులో ఎట్లా ఆడంబరంగా బ్రతికేవాడు ఆయన. ఆయన దగ్గర 50-60 మంది చుట్టూ తిరిగేవాళ్ళు. అర్థమవుతుందా? పెద్ద బంగ్లాలో ఉండేవాడు, చేతులు 10 ఏళ్ళు కూడా ఉంగరాలు ఉన్నాయి, అటువంటి గొప్పోడు. కానీ ఒకరోజు రాత్రి ఆయన ఈ లోకాన్ని వదిలాడు. ఏడున్నాడు? లావణ్య ఏడున్నాడు? వాడు అతను ధనికుడు ఒక చుక్క నీళ్ళ కోసము తప్పిస్తూ ఉన్నాడు. ఎవరితో ఏమంటున్నాడు అబ్రాహాంతో, అయ్యా ఒక చుక్క నీళ్లు నా నాలుక మీద వేయమని చెప్పు ఆ లాజరుని. అబ్రాహమా, అందుకే బైబిల్ అంటుంది ఒకడు అన్నీ సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభము. సో మీకు నాకు తన కృప ఏం చేసిందో తెలుసా? మనం అపరాధముల చేతను చచ్చిన వారేమి ఉండగా, ఎఫెసీ 2:4 ఎవరైనా చదువుతారా? మీరు నేను అపరాధముల చేత చచ్చిన వారు 2:4 చదువు. నేను తొందరగా ఒకటో వాక్యం చదువా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను కదా. మిమ్మల్ని నన్ను ఏం చేశాడు మా దేవుడు? క్రీస్తు ఎందుకు బ్రతికించాడంట? ఆయన కృప ద్వారా మిమ్మల్ని నన్ను బ్రతికించెను. అందుకే బైబిల్ అంటుంది 8వ వాక్యంలో 7లోనో, మీరు కృపచేతనే విశ్వాసం ద్వారా రక్షించబడితిరి. పిల్లరా, ఈ రక్షణ ఏం చేసింది తెలుసా? దేవుని కృప మన మీద వచ్చి ఏం చేసింది తెలుసా? పాతాళంలో ఉన్న మనల్ని, ఆదాము మనల్ని ఎక్కడ పంపించిందా? ఆదాము ద్వారా ఎక్కడుంటేమా? లావణ్య ఆడుంటే మనం పాతాళంలో ఉంటేమే కదా. ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన కృప ద్వారా పరలోకంలో ఆయనతో పాటి కూర్చొని ఉన్నాం.
దేవుడు అనలేదు మనల్ని, రే పాపులంతా బాగు రక్షింపడి పైకి వచ్చినారు, లెఫ్ట్కి పోండిరా అనలేదు ఆయన, ఆ సైడ్కి కూర్చోపోండిరా అనలేదు. కానీ తన కుమారుడితో పాటి కుడి పార్వశ్యమందు కూర్చొనున్నాం. ప్లరా రక్షణ కేవలం ఆ స్థానమే కాదు ఇచ్చిండేది. రక్షణ ఏం చేసిందంటే యేసు క్రీస్తు గర్భంలో నుంచి వచ్చేదానికి మనకు సాయం. మనం మళ్ళా పుట్టాం ప్లరా. మనకు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఏమైంది? నాన్న ఇంటానా ముందర చూడు, క్రొత్త జన్మ మనం ఎత్తాం. మనకు క్రొత్త, ఇది మతం కాదు, ఇది యేసు ప్రభు మతం ఇచ్చేదానికి కాదు వచ్చిండేది. యేసు ప్రభు నీకు మళ్ళా జన్మ ఇచ్చేదానికి వచ్చాడు. నువ్వు మళ్ళా జన్మించావు. ఈ జన్మ పొందినవాడు ఇంకెప్పుడు నరకాన్ని చూడు. ఆ క్రొత్త జన్మ పొందిన మీరు నేను తనతో పాటే యుగ యుగాలు జీవిస్తాంలరా. సో అది ఫస్ట్ పార్ట్ మనం ఆల్రెడీ చూసుకున్నాను. నేను దాంట్లో టైం తక్కువ ఉంది. కృప ద్వారా మనము రక్షించబడి ఉన్నాం. ఓకే, అండర్స్టాండ్? మీకు అర్థమైందా? మొదటి భాగం ఏంటి? కృప ద్వారా రక్షింపండి. ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం గత 2 వారాలుగా? కృప ద్వారా కాపాడబడుతున్నాం. కీపింగ్ బై గ్రేస్. కాపాడబడుతున్నాం, రక్షించబడుతున్నాం, నడపబడుతున్నాం. మీరు అర్థం చేసుకోవాలి, కీపింగ్ బై గ్రేస్. ఓకే, జాగ్రత్తగా వినండి ఇప్పటి నుంచి. మీరు నేను రక్షించబడిన తర్వాత, యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన తర్వాత, ఓకే, ఎప్పుడు ఈ ఆలోచన మనలో ఉంటుంది పిల్లరా. శత్రువు కూడా దీన్ని మనలో వేయడానికి ప్రయత్నం చేస్తూ అంటాడు. ఏం తెలుసా? నేను కృప ద్వారా రక్షించబడి ఉన్నా, ఇప్పుడు నేను పరలోకానికి యోగ్యుడిని, అర్హుడను. అయితే ఇక నేను రక్షింపబడిన తర్వాత ఈ యొక్క రక్షణను నేను ఇంకా కాపాడుకోవాలా అనేది నా జీవితంలో ఎప్పుడు మన మనసులో వస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? మనలో ఎప్పుడు ఇది ఉంటుంది. దేవుడు రక్షించాడు, ఇక ఈ రక్షణను కాపాడుకునే బాధ్యత నాది, నేను రక్షణను కాపాడుకోవాలా అనే ఆలోచన మనల్ని ఎప్పుడు వెంటాడుతూ ఉంటుంది. ప్లస్ శత్రువు దీని గురించి సరిగ్గా నీకు అర్థం కాకుంటే దీని ద్వారా మనల్ని కృంగదీసే కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నేను రక్షించబడిన తర్వాత చాలా కాలం వరకు కూడా ఇది అర్థం కాలేదు పిల్లరా నాకు కూడా. ఎప్పుడు నేను అనుకున్నవాన్ని, నేను రక్షింపబడ్డాను కృప ద్వారా, ఇక ఈ దేవుడైతే రక్షించుకున్నాడు, ఇంకా నేను ఈ రక్షణను నేను ఇంకా ప్రొటెక్ట్ చేయాలి, నేను కాపాడుకోవాలా అనుకున్నవాన్ని. కొన్ని ఏండ్లు ఎక్కడ పోగొట్టుకుంటానో, ఇది ఎక్కడ నా చేతితో జారిపోతుందో అనే ఆలోచన ఎప్పుడు ఉండేది నాకు. అందుకే సరిగా సంతోషంగా ఉండేవాడిని కాదు ఆత్మీయ జీవితంలో. నేను వస్తాను మీకు జస్ట్ చెప్తా, వింటానండి జాగ్రత్తగా. అయితే ఏ రోజు ఎప్పుడైతే నేను దేవుని వాక్యంలోకి వెళ్ళానో, దేవుని యొక్క కృప గురించి, ఆయన కృపకి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నానో, అప్పుడు అర్థమైంది నాకు, ఏ కృప నన్ను రక్షించిందో అదే కృప ఆ రక్షణను చివరి వరకు కాపాడుతుంది. ఆ రక్షణ నా చేతి నుంచి పోనీదు ఆ కృప. దాన్నే కీపింగ్ గ్రేస్ అని మనం నేర్చుకుంటా ఉన్నాం. అందుకే పౌలు అంటాడు 1:6లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:6లో మనం ఏం చదివాం? ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచును. చాలా చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. పౌలు అందుకే అన్నాడు, ఇదిగో ఈ యొక్క సత్క్రియను, ఏ క్రియ? ఇదిగో మిమ్మల్ని రక్షించుకున్నాడు ఆయన, ఈ సత్క్రియను క్రీస్తు దినం వరకు కదా, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు మీలో కొనసాగించునని రూఢిగా నేను నమ్ముచున్నాను అన్నాడు పౌలు. నిజం పిల్లరా, మనల్ని రక్షించాడు ప్రభు తన కృప ద్వారా. అదే కృప మన నుంచి ఈ రక్షణ పోకుండా కూడా కాపాడుతుంది. చాలాసార్లు సమస్య ఏమంటే, సంఘాల్లో ప్రీచ్, ఇక్కడ నేను ముందే చెప్పాను, కొన్ని సంవత్సరాలు ఈ విషయాలు నేను వినలా. చాలా చోట్ల ఇవి చెప్పకపోవడం వలన మీకు నాకు, లైక్
మీకు నాకు ఇక్కడైతే మీరు వింటున్నారు కాబట్టి చాలామంది క్రైస్తవులకి ఎప్పుడూ ఒకటి ఉంటుంది హృదయంలో తెలుసా, నేను పోతానా దేవుని సన్నిధికి, నేను ఒకవేళ చనిపోతే ఏ క్షణమన్నా ప్రభు దగ్గరికి వెళ్తానా, నేను ఎత్తబడతానా. ఎందుకంటే చాలా సంఘాల్లో ఈ యొక్క సరిగ్గా దీని గురించి క్లారిటీ లేక వాళ్ళు బోధించేది ఏమంటే, నువ్వు వెళ్తావా ఈరోజు ప్రభు వస్తే, లెఫ్ట్ బిహైండ్ మా వెళ్తావా ప్రభు వస్తే. నేను వెళ్ళే చోట కూడా అట్లే జరిగింది, నేను వేరే చోట ఉంటేని ఓకే. నేను ఎప్పుడూ ఈ డౌట్ నన్ను వెంటాడేది, ఎందుకంటే ఏదో తప్పు జరుగుతూ ఉంటుంది జీవితంలో, దినం నుంచి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కదా. సో ఎప్పుడు నాకు వచ్చేది, ఎందుకంటే ప్రీచింగ్ అట్లే ఉంది. సో ఎప్పుడు ఏమొచ్చేదంటే, యేసు ప్రభు ఈరోజు వస్తే ఖచ్చితంగా నేను మాత్రము పోను అని. ఇదో ఈ వీడియో చూడండి, మీకు లాస్ట్ వీక్ కూడా చూపించాను. నాకు ఎప్పుడు ఈ వీడియో గుర్తొచ్చేది, ఎందుకంటే ఈ లెఫ్ట్ బిహైండ్ వీడియో ఇది. క్లిక్ చేయి నేను. యేసు ప్రభు వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. చర్చిలో మన అట్లా అందరూ కూర్చున్నారు, సౌండ్ పెట్టలేదు. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. ఇంకోసారి పెట్టినైనా పాపం వీళ్ళకి స్టార్టింగ్ నుంచి సి చర్చిలో మనందరి జీవితాలు ఇట్లే ఉంటాయి కదా, లాస్ట్ లో జరిగేది అదే. The Bible says in Matthew chapter 24 verse 42, watch therefore, for you do not know the hour your Lord is coming. I want you to know, church, that Jesus Christ could come this month, or he might come next week, or he could even come. సో చూసుకున్నారా, అంతా పోయినారు పాపం, వీళ్ళు మిగిలిపోయినారు. మిగతా వాళ్ళంతా ఆడిపోయినారు, ఎత్తబడి గుంపులో వెళ్ళిపోయినారు. ఓకే చాలు, నేను పాపం 7 సార్లు అయిపోయిందా. సో నేను ఎప్పుడు కొన్ని ఏళ్ళ వరకు నేను మాత్రము ఉండిపోయే గుంపులో ఉంటాను ఖచ్చితంగా. ఈ లెఫ్ట్ బిహైండ్ అంటానని నేను అనుకునేవాడిని, మా చర్చిలో అందరూ వెళ్ళిపోతారు, నేను మాత్రం ఉంటాను. ఒక వెంటాడుతుంది, నాకు తెలిసి చాలామంది చెప్పుకోమని మీది ఇట్లా ఉండే పిల్లరా. ఈ ఏళ్ళ సంఘం వచ్చే వాళ్ళు ఉండరు, ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుంచి ఎండన్నారు, వేరే ఎక్కడన్నా పోయి ఉండింటే ఇది ఉండేది పిల్లరా. ఎందుకంటే జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే ఏదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది దినమంతా కదా, ఏదో ఒక మిస్టేక్ జరుగుతుంది, ఏదో కుప్పడేది, ఏదో ఒకటే. రెండవది, చర్చిలో చెప్పే ఆయన కూడా ఎప్పుడు ధైర్యం ఇచ్చేవాడే కాదు, వెళ్తావా అనేవాడు. ఆయన చెప్పే దానికి ముందే లోపల పొద్దున్నే కొట్లాడుకుని వచ్చినాం ఇద్దరు భార్యాభర్తలు చర్చికి కదా. మీరందరూ బాగా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు, బాగా కొట్లాడుకుని వచ్చారా లేదు ఎవరన్నా? చాలా మంచి వాళ్ళు, మేము ఎప్పుడు కొట్లాడుకుంటాం లేండి. పొద్దున్నే టిఫిన్ లేటో లేదా, నేను జస్ట్ జోక్ చేస్తాను, బహుశా మాకు గుర్తులేదు ఎవరైనా ఉండొచ్చు కొత్తలో. ఓకే, ఎనియా పైనుంచి ఈయన చెప్పేదానికి లోపల ఫిక్స్ అయి ఉంటుంది, నేను మాత్రం ఈడే ఉండిపోతాం. అయ్యో ఏం చేయాలో ఏమబ్బా, రక్షింపబడ్డాం. కానీ ఇప్పుడు దుఃఖకరమైన విషయం ఏమంటే, రక్షణ పొందుకోకముందు ఆ చింతే లేకుండా తెలుసు మనము పాపులము అంటే, అప్పుడు బ్యాక్ స్టోరీ చెప్తున్నా, అక్కడికి వెళ్తాం అసలు చింతే ఉండదు కాదు, అసలు చాటికి పోతామని కూడా మళ్ళీ చూసుకుందాం అనేది ఉండేది. సమస్య ఏం తెలుసా, రక్షింపబడి చర్చిలోకి వచ్చిన తర్వాత పెద్ద డౌట్. ఇప్పుడు అసలు పోనా అని, అరే ఈడు వచ్చిందే పోయాం కదా. కానీ చాలామంది క్రైస్తవులు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పెద్ద సమయం పోతానో వాళ్ళ మాదిరి ఆడుండిపోతాను. ఎందుకంటే నేను చర్చిలో నేను అట్లా ఎప్పుడు ఉండేది నాకు. ఓకే, రెండవది, నేను అప్పుడప్పుడు ఇది కూడా ఆలోచించేవాడిని, నా చుట్టుపక్కల ఆ చర్చిలో వాళ్ళు కొంతమందిని చూస్తే పాపం వీళ్ళు మాత్రం పోనేపోరు అనిపించేది నాకు. ఎందుకు తెలుసా, అలా ఇప్పుడంటే మీరు పాస్టర్, నేను చాలా విషయాలు నాకు తెలియదు. అప్పుడు కాంగ్రిగేషన్లో ఉంటే చాలా విషయాలు తెలిసేటివి కదా. బ్రదర్ వీళ్ళంతా ముసుగేసుకుని కూర్చోసారా, ఇంటికి పోయిన తర్వాత ఆడ నీళ్లు పెట్టేశాడు, బిందెలు పెట్టేశాడు, కొట్టుకుంటారు సార్, భలే తిట్టుకుంటారని నాకు కొంతమంది ఫ్యామిలీస్ నాకు తెలుసు. ఇప్పుడు మాదిరి ఇప్పుడు నీళ్ళు ఇంటి దగ్గరికి వస్తాయి అనుకోండి, 10 రూపాయలు ఇస్తే బిందెలు ఇస్తారు. ఆ టైంలో మాకు ఇవన్నీ లేవు. మా టైంలో కదా కుళాయిల దగ్గర లైన్లు పెట్టాలా, ఎన్ని కొట్లాటలు అవుతానండి. అగిన బ్రదర్ నీకు తెలుసా, ఆ
ఆ సిస్టర్ ఈ సిస్టర్ బిందుతో కొట్టుకున్నారు ఈరోజు, చర్చిలోకి వచ్చినారు వీళ్ళు. నేను అనుకున్నాను నేను ఎట్లా పోనీ వీళ్ళు కూడా పోర్రా నాతో పాటే అనుకున్నాను. సో పెద్ద కన్ఫ్యూజన్ పిల్లరా కదా, పెద్ద కన్ఫ్యూజన్. నిజంగా సరిగ్గా కృప గురించి అర్థం కాకుండా పోవడం వలన కొన్ని సంవత్సరాలు నేను నిజంగా సంతోషంగా లేను, నిజంగా ఆనందంగా లేను. చర్చికి వచ్చేవాళ్ళం పోయేవాళ్ళము. దాంతోపాటు ఏమైందంటే ఎట్లా ఆడ ఈడ తప్పులు చేశాను, కొన్ని తప్పులు తెలిసి కూడా చేసేవాళ్ళం, ఎట్లా చేశాను పద ఇది కూడా చేసి. సో చాలా కన్ఫ్యూజ్డ్ లైఫ్లో ఎప్పుడు సంతోషంగా ఉండేవాడిని కాదు నేను, ఓపెన్గా మీకు చెప్తాను. కానీ ఏ రోజు నాకు ఇది అర్థమైందో, ఏ కృప నన్ను రక్షించిందో, పాపిగా ఉన్నప్పుడు పాతాళంలో ఉన్న నా స్థితిని ఏ దేవుడు తన కృప ద్వారా రక్షించాడో ఆ దేవుడు ఇప్పుడు కూడా క్రీస్తు దినం వరకు, యేసు క్రీస్తు దినం వరకు ఆ యొక్క సత్క్రియను ఆయన కొనసాగిస్తాడు. ఎట్లయితే పౌలు అంటాడు, రూఢిగా నమ్ముచున్నానని. ఏ రోజు ఇది అర్థమైందో ఆ క్షణం నుంచి నా జీవితంలో సంతోషం, ఆనందం మొదలైపోయారా. మీకు చెప్తున్నా, మీ తల్లిదండ్రులు మీకు అనొచ్చు, నువ్వు ఈడియట్ ఫెలోరా, నువ్వు పనికిరాని వ్యక్తివని. దేవుడు ఎప్పుడే కానీ నిన్ను విడిచిపెట్టడు. ఈ సృష్టిలో ఈవెన్ వివాహమైన తర్వాత డైవర్స్ తీసుకొని ప్రజలు విడిపోతూ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్ విడిపోతూ ఉంటారు. కానీ ఈరోజు గుర్తుపెట్టు, అర్థం చేసుకోండి, వినండి జాగ్రత్తగా. జీవితంలో ఈ మాట ఎప్పుడు పోనీకండి. దేవుడు నిన్ను ఎప్పుడు ఎన్నటికీ విడిచిపెట్టడో. నిన్ను స్వర్గానికి చేర్చేంత వరకు నిన్ను విడిచిపెట్టాడు ఆయన. ఎందుకు తెలుసా? నీ వలన కాదు, ఆయన మీద ఆయనకు నమ్మకం ఉంది, నేను అక్కడికి చేరుస్తానని. అర్థమైందా? నిన్న వారం కూడా నేను ఒక స్టోరీ చెప్పాను. ఒక పాస్టర్ ప్రార్థన చేసేకపోయాడు ఒక హాస్పిటల్లో. ఆమె చనిపోయే స్థితిలో ఉంది. లాస్ట్ మూమెంట్లో పాస్టర్ ఆమెను అడిగాడు, అమ్మా నీకు నిశ్చయత ఉందా నువ్వు స్వర్గానికి వెళ్తావని? దేవుని చేయి పట్టుకునే ఉన్నావా అన్నాడు ఆయన. కానీ ఆమె రిప్లై నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను నేను. ఆమె ఏమన్నా తెలుసా? లేదు సార్, నేను ఆయన చేయి పట్టుకోలేదు, ఆయన చేయి పట్టుకొని లేదు నేను ఇప్పుడు అన్నప్పుడు పాస్టర్కి షాక్ వచ్చింది. ఏమంటాంది ఏమని? నేను పట్టుకోలేదు సార్, కానీ ఆయనే నా చెయ్యి పట్టుకొని ఉన్నాడు. పిల్లరా, అది రక్షించే కృప అంటే. ఈరోజు ఈ చర్చెస్లో ఇది ప్రీచ్ చేయడం లేదు పిల్లరా. మీరు ఆలోచించండి ఒక మాట, ఎవరు చెప్పింది ఈ మాట? క్రీస్తు దినం వరకు మిమ్మల్ని కదా పౌలు భక్తుడు చెప్పాడు. పౌలు భక్తుడు ఎవరు? పాస్టరు, అపోస్తులు. ఆయన వేల సంఘాల్లో, వందల సంఘాల్లో వెళ్ళి వాక్యం చెప్పిన వ్యక్తి. మీరు నాకు ఒక జవాబు ఇవ్వండి, ఆయన వెళ్ళిన సంఘాల్లో ఏ తప్పు చేయనులు ఉంటారా? ప్రజలు ఉంటారాడా ఎవరన్నా? నాకు తెలిసి పౌలు పత్రికలు మీరు చదివితే ఎక్కడికి పోయినా ఆయనకి ఎట్లా వాళ్ళు కనపడేవాళ్ళు? బలహీనులు, రకరకాలుగా వీక్నెసెస్లో ఉండేవాళ్ళ సంఘాలని. కానీ ఏమనేవాడు తెలుసా పౌలు? అక్కడికి పోయి ఈ సత్క్రియను మీలో ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినం వరకు దీనిని కొనసాగిస్తాడని రూఢిగా నేను నమ్ముచున్నా. పిల్లల, దానికి అర్థం ఏమంటే, నువ్వు రక్షింపబడిన తర్వాత నీ వలన కాదు, నీ రక్షణ నువ్వు కాపాడుకునేది దేవుడు తన యొక్క సామర్థ్యం ద్వారా నన్ను ఆ దినం వరకు కాపాడే దేవుడైనా. అందుకే బైబిల్లో రాయబడింది కదా, పాలిచ్చే తల్లి తన చంటి బిడ్డను మరచునేమో, కానీ ఆయన నన్ను కాపాడుకోలేకుంటే ఎందుకు రక్షించాలా? ఏ మంచి లేని నాకు, నీకు ఏ గుణం లేదు, నాలో ఏ మెరిట్ లేదు, ఏంది లేనప్పుడే ఆయన మనం రక్షించుకొని ఈరోజు తన బిడ్డలుగా చేసుకొని ఇప్పుడు మధ్యలో ఇడిచిపెడతాడు ఆయన ఎడైనా పోడని లేదు పిల్లరా. సో అందుకే నేను ఎల్లప్పుడూ ధైర్యంగా సంతోషంగా బ్రతకాల. అందుకే ప్రతి వారం వచ్చి కృప గురించి వినండి. మీ జీవితంలో దేవుని యొక్క ధైర్యము ప్లస్ ఈ కృపని అర్థం చేసుకుంటేనే దేవుడు నీ జీవితంలో పనిచేయగలడు. ఎందుకంటే కృపని అర్థం చేసుకున్నావు, నువ్వు విశ్వాసంలో బలంగా నిలబడతావు, నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఎక్కడుంటుందో దేవుని పనులు అక్కడ జరుగుతాయమ్మా. వేరే విషయంలో తెలుసు, నేను నిన్న వారం కూడా మీకు చెప్పా, తను మనల్ని రక్షించుకున్నాడు, ఇప్పుడు కాపాడుకుంటూ ఉండేదానికి తను అనేక ఏర్పాట్లు చేసినట్లుగా నిన్న గత వారాల్లో మనం చూసుకున్నాం. ఇంగ్లీష్లో ప్రొవిజన్స్ అంటారు, తెలుగులో ఏమంటారు ప్రొవిజన్స్? నేనైతే ఏర్పాట్లు అంటున్నా. నిన్న వారం చూసుకున్నాం కొన్ని ఏర్పాట్లు, గుర్తుందా ఎవరికైనా?
ఏం ఏర్పాట్లు చేశాడు? చెప్తారు ఎవరన్నా? ఆల్రెడీ 6 చెప్పాను మీకు ఏం ఏర్పాటు చేశాడని. ఏం ఏర్పాటు చేశాడైనా ఫస్ట్ ఏర్పాటు ఏంటి? దేవుని శక్తి కదా. చెబుతారు ఎవరైనా? జూడ్ వాక్యం చదవండి, 1వ అధ్యాయం 24-25. ఎవరైనా రోమిలు రాసిన పత్రిక 5 తీసి పెట్టిండండి. జాగ్రత్త చదువు, తొందర చదువునైనా. చూడండి ఇక్కడ తన శక్తి ఏం చేస్తుందంట మనల్ని తొట్టిల్లకుండా మేము కాపాడుటకును, చూసారా? తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా. ఆయన శక్తి మనల్ని కాపాడుతాను. టైం లేదు కాబట్టి నేను తొందరగా వెళ్తాను. రెండవది తన ప్రేమ మనల్ని కాపాడుతుంది. రోమిలు రాసిన పత్రిక 5 ఏమంటాడు పౌలు? ఏమంటాడు? ఆయన ప్రేమ నుంచి ఎవ్వరు మనల్ని వేరు చేయలేరు. మూడోది ఏంటి? మూడోది ఏర్పాటు ఏంటి మనల్ని కాపాడుకుంటూ ఉండేదానికి? ప్రార్థన. జాగ్రత్తగా ఎవరు ప్రార్థన? యేసయ్యే ప్రార్థన చేస్తాడు మన కోసం. అందుకే యోహాను సువార్త 17-12 చూసుకున్నాం. యేసు ప్రభువు ప్రతి క్షణం మీ కొరకు నా కొరకు సింహాసనం అందున్న దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేస్తాడు. ఎందుకు? మీరు నేను కాపాడబల ఆ రక్షణలో. ఆ రక్షణ పోడుకుంది ఇడిచిపెట్టి జరగని పని అది. అది అసాధ్యం పిల్లరా. నువ్వు మళ్ళా జన్మించిన వ్యక్తివి, గుర్తుపెట్టుకోను. మళ్ళా కొత్త జన్మ ఎత్తిన వ్యక్తివి, నువ్వు పోయే ప్రసక్తే లేదు. మూడోది ఏంటి? ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు పిల్లరా. నాలుగోది ఏంటి? మన కొరకు ఆయన చనిపోయాడు. సబ్స్టిట్యూషనరీ డెత్ తీసుకున్నాడు ఆయన. ఆల్రెడీ నా కోసం చచ్చిపోయినాడు యేసు ప్రభు. నేను ఇంకెప్పుడు చచ్చిపోకుండా ఉండాలని. హలో, ముందు చూడండి. మీకు ఆల్రెడీ ఈ యొక్క పాయింట్ చెప్పినప్పుడు చెప్పాను నేను. నా పాపములు, భూతకాల పాపములు, వర్తమాన పాపములు, భవిష్యత్ పాపములు అన్నీ యేసుప్రభు రక్తం ద్వారా కడగబడ్డాయి. ఆయన చనిపోయి పాపాన్ని తొలగించాడు. ఆయన రక్తం ద్వారా సదాకాలం కోసం నా పాపాలు క్షమించాడు. మీకు ఒక మాట చెప్పాను నేను. ఈరోజు ఎవరన్నా నరకానికి వెళ్తున్నారు అంటే పాపం వలన కాదు, వాళ్ళు నరకానికి వెళ్తాండేది. బాగా అర్థమవుతుందా మీకు? లోపల దూర్నిండేది. ఈరోజు ఎవరన్నా లోకంలో ఉండేవాళ్ళు నరకానికి వెళ్తున్నారు అంటే పాపాల వలన కాదు, నరకానికి వెళ్తాండేది వాళ్ళు. యేసు క్రీస్తుని ప్రభువుగా స్వీకరించకపోవడం వలన. ఎందుకంటే పాపం అంతా ఎక్కడికి వెళ్ళింది? ఆయన పాపంగా మారాడు. పాపం వలన కాదు ఈరోజు ప్రజలు నరకానికి వెళ్తా ఉండేది, యేసు క్రీస్తుని ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించకపోవడం వలన. అరే వాళ్ళు అందుకు పోతున్నారు కదా, యేసు ప్రభు రక్షకుడుగా లేకపోవడం వలన. మీరు నేను యేసుక్రీస్తు రక్షకుడుగా కలిగి ఉన్నాం. మీరు నేను నరకానికి వెళ్ళే ప్రసక్తే లేదు. అర్థమవుతుంది నాయన? ఎందుకంటే యేసుక్రీస్తు మనకు సబ్స్టిట్యూషనరీ డెత్, ఆయన మన కొరకు చనిపోయాడు కాబట్టి ఆయన వల్ల మనకు నీతి లభించిండేది. ఇంకో ఉదాహరణ కూడా మీకు చెప్పాను ఇదే పాయింట్ మీద. ఈరోజు ఎవరన్నా మలేరియాతో చచ్చిపోతున్నారనుకోండి, దానికి కారణం ఏంటి? మలేరియా కాదు. ఏం కారణం? మళ్ళీ మందు తీసుకోకపోవడం వలన. ఎందుకంటే మలేరియాకి ఏముంది? మందు ఉంది. నేను కొత్తగా ఆర్మీలోకి వెళ్ళినప్పుడు 1983లో నాకు అర్థమైంది కదా. స్టార్టింగ్లో 83లో పోయినప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే ఆర్మీలో చాలా స్ట్రిక్ట్ రూలు, దోమతెర కట్టుకోవాలా. దోమతెర ఎప్పుడు దోమతెర ప్రాపర్గా సాయంత్రం అవుతుంటే దోమతెర కట్టుకోవాలి. నా బెడ్ మీద ఎప్పుడు దోమతెర ఉండాలి. దాని గురించి చెకింగ్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసేప్పుడు మధ్యలో స్క్వాడ్ వస్తారు, జర కాపీ కొడతాను అక్కడ రాత్రి కూడా వచ్చేవాళ్ళు చెక్ చేసేదానికి. ఆ తర్వాత దోమతెరకు చాలా ప్రాధాన్యత ఆర్మీలో. దోమతెర మడతే వేరే ఉంటుంది, ఆ డిసిప్లినే వేరే. మడత ఆ ప్రాపర్గా అదే మడతే. అలా పొద్దున్నే చెక్ చేస్తారు ఎక్కడ పెట్టాడు దోమతెర, అదే లెవెల్లో ఉందా లేదా అని. నాకు కొత్తలు అర్థమయ్యేది కాదు. తర్వాత అర్థమైంది, మలేరియా వలన చాలామంది చచ్చిపోయేవాళ్ళు. క్యాన్సర్ కంటే భయంకరమైంది మలేరియా. క్యాన్సర్ వస్తే ఊరుకో ఇదో అలా మలేరియా వస్తే ఊరంతా చచ్చిపోయేవాళ్ళు. ఒక 70-80 ఏళ్ళ క్రితం చరిత్ర చదవని మీరు. అంత భయంకరం మలేరియా అంటే భయపడిపోయారు ప్రజలు. నేను 83 పోయినప్పుడు అప్పటికే మలేరియా లేదనుకోండి, మందు వచ్చింది. అంత స్ట్రిక్ట్ ఉంది. ఎందుకంటే ఆర్మీ వాళ్ళు మీకు తెలిసి ఎక్కడెక్కడ ఉంటారో, జంగల్లో, లైక్ ప్రతి చోట.
సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆ తర్వాత ఇంకోటి తెలుసునా మీకు, ఆర్మీలో మలేరియా వస్తే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ముందే జ్వరంతో పడితే పనిష్మెంట్ అంటారు ఏంటి బ్రదర్? ఎందుకు చెప్పండి, మీరు గెస్ చేయండి. ఎందుకంటే మలేరియా వచ్చిందంటే నువ్వు ఏం తీసుకోలేదు, కేర్ తీసుకోలేదు. నీ యొక్క దోమతోనే కట్టుకోవడంలా నూనె ఇచ్చేవాళ్ళు మాకు ఒళ్ళంతా పూసుకునే, రాత్రి అంతా మెలుకోవాలి కదా. నాకు బాగా గుర్తుంది, అంతా అది ఏదో ఆయిల్ ఇచ్చారు ఫ్రీగానే, అలా పూసుకునే వాళ్ళం. అదే నాకు ఇప్పుడు గుర్తురాడిన పేరు కూడా మలేరియా. హలో, నీళ్ళ బాటలు తీసుకున్నాను నా ముందరే, నీళ్ళ బాటలు ఏమో. హలో జాగ్రత్త, నువ్వు చెప్పుకోసారి మలేరియా గెల మళ్ళీ చూసాం కానీ అన్నట్లుంది ఆయన. పాపం పక్కన వాళ్ళు ఎంతసేపు అంటారు పాపం, నువ్వు ఏమన్నా అనుకో నేను పడుకోలేదే, ఎవరికి జోక్ చేస్తాను. జాగ్రత్త తినంటారా, వై పనిష్మెంట్? రెడ్ ఎంట్రీ ఏది, సరే సార్ బ్లాక్ ఎంట్రీ అనుకోండి, బ్లాక్ ఎంట్రీ ఏది డాక్యుమెంట్స్లో? ఈ వ్యక్తి అశ్రద్ధ వ్యక్తి, అన్డిసిప్లిన్ వ్యక్తి. ఎందుకు ఈ వ్యక్తి ఎందుకు మలేరియా వచ్చేటట్లు చేసుకున్నాడో? అంత సీరియస్ మలేరియా వచ్చిందనుకో బ్లాక్ ఎంట్రీ అయ్యేది, అంటే నా యొక్క ప్రమోషన్లో ఎఫెక్ట్ పడేది. అంటే ఎవరైనా ఆర్మీలో ఎందుకు ఇందుకు చెప్తానంటే, ఇప్పుడు ఎవరైనా మలేరియాతో చచ్చిపోయినాను అనుకో, మనం ఏమంటాము, ఆ బాక్స్ ముందు నిలబడి బుద్ధి లేనోడా మాత్రలు వేసుకోవచ్చు కదా, ఎందుకు చచ్చిపోయినా అంత జల్దీ అంట కదా, అంటావా లేదా? అదే ప్లరా, ఈరోజు ఎవరన్నా చచ్చిపోయి నరకానికి పోతారంటే ఏం లేనోడు, వద్దులేండి ఏమనొద్దండి. రక్షణ లేకపోతే అడిగిపోతున్నాడు నరకానికి. అది 4వ పాయింట్. మనం ఏం పొందుకున్నాం? మనకు అలా కాపాడుతున్నాడు ప్రభు. 5వది ఏంటి, తొందరతో చెప్పాల, నిత్య జీవం. ఆల్రెడీ నిత్య జీవంలో ఎంటర్ అయినాం మనము. అందుకే ఆ కృప మనల్ని ఏం చేస్తుంది, నిత్య జీవితం నుంచి పోకుండా కాపాడుతూ ఉంది. అందుకే 17:3 ఏమంటాడంటే యేసు ప్రభు, నన్ను ఎరిగిన వాడు ఎక్కడున్నాడు, నిత్య జీవితం కలిగి ఉన్నాడు. 17:3 కదా, నన్ను ఎరిగిన వాడు అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఓకే, ఆ తర్వాత 6వది ఏందిమా? అడ్వకేట్. యేసు ప్రభు ఇక్కడ ఏమై ఉన్నాడు అక్కడ ఇప్పుడు? మీ కొరకు నా కొరకు అడ్వకేట్. అడ్వకేట్ పని ఏంటిమా? మీ తరఫున నా తరఫున వాదించేదానికి కదా. ఎట్లా వాదిస్తాడు అక్కడ? నిన్న వారం చెప్పాను మీకు. మీరు నేను ఇక్కడ ఎందుకు వాదించాలా, ఎందుకు అడ్వకేట్ అక్కడ చెప్పండి, ఎందుకు అడ్వకేట్ అక్కడ చెప్పాను నిన్న వారం. ఎవరున్నారు అక్కడ? సాతాను 12:10 ప్రకటన గ్రంథం మళ్ళీ హలో ఏం చేస్తున్నాడు వాడు? నీ మీద నా మీద నిందలేస్తాడు. కుల్లాప ఏం చేస్తున్నాడు? కుల్లాప అనుకుంటాడు. సో అక్కడ నిందలేస్తా అంటే పండుకుంటే ఏమనలే, పండుకుంటే నువ్వే నచ్చిపోతావు. వాడు అంటాడు పడుకోరా నైనా, ఎందుకు వింటాను. హలో ఆయన చూస్తే మీరు వాడు నిందలేస్తా అంటాడు. 2వది ఏం చెప్పండి కారణం? నిన్న వారం చెప్పా, ఈడ కొట్లాడుకుంటాను లేదా, ఉప్పు ఎక్కువ వేసావు తక్కువ వేసావన్నావు. అర్థమవుతుందా? సో నీకు నువ్వే నువ్వు తప్పు చేయడం వలన సాతాను నిన్ను దూషించడం వలన ఆయన అడ్వకేట్గా ఉన్నాడు. ఏం చేస్తాడు చెప్పండి అక్కడ? ఏం చెప్తాడు? ఏం చేస్తాడు ఆయన? మా దేవునితో అంటాడా, మర్చిపో ప్రభా పిల్లలు కానీ అంటాడా? హలో నువ్వు ఏదైనా చేసావనుకో, కానీ సాతాన్తో ఏమంటాడు? సాతానా అడ్జస్ట్ చేసుకోరా, మన వాళ్ళు అంతేరా అనంతపురం వాళ్ళు అంటాడా? అది చల్లదు కోర్టులో అట్లా అంటే. ఏమంటాడు తెలుసా? అయ్యా ఇదిగో ఆ వ్యక్తి కొరకు ఆల్రెడీ పనిష్మెంట్ ఇవ్వబడిందయ్యా, ఆయన పాపం కొరకు ఇదిగో నేను రక్తం చెందించా, ఆయన స్థానాన్ని నేను తీసుకున్నా అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ కేసుని కొట్టేశాడు. అందుకే అడ్వకేట్గా ఉన్నాడు బైబిల్ చెప్తుంది. 7వది ఈరోజు చెప్పేది నేను, ఆయన మన ఏం నేర్చుకుంటున్నాం? కీపింగ్ బై గ్రేస్. రక్షించాడు కృప ద్వారా, అదే కృప ద్వారా మనల్ని కాపాడుతున్నాడు. మీరు బాగా క్లియర్గా ఇది ధైర్యంగా తీసుకోలేదు. ఎందుకంటే జీవిత ప్రయాణంలో ఇదే మనల్ని బాధ పెట్టేది. నీకు జ్ఞానం లేదనుకో, వాడు గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు, ఎవరిని మింగుదమా అని. నీకు ఈ విషయం సిస్టర్ వింటాను కదా, ఈ విషయాలు తెలియవనుకో నిన్ను బాధ పెట్టే ప్రయత్నం చేస్తాడు, నిన్ను నిరుత్సాహపరచాడు, నువ్వు సంతోషంగా ఉండలేవు. 7వది అతి ముఖ్యమైన పాయింట్, యేసు ప్రభు ఇప్పుడు మనకి కాపరిగా ఉన్నాడు. ఈడ ఏంగా ఉన్నాడు? ఓకే, అందుకే కీర్తనకాడు ఏమన్నాడు? యెహోవా
నా కాపరి. సిస్టర్ ముందు చూడండి, అందరూ పైన చూడండి. ఎక్కడ రాబడింది ఇది? ఏ కీర్తనలో? ఏ కీర్తన? 23వ కీర్తనలో రాయబడింది. యెహోవా మన కాపరి, నీ నా కాపరి. ఈ యొక్క 23వ కీర్తన చాలా ముఖ్యమైన కీర్తన పిల్లరా. నేను చాలాసార్లు మీకు చెప్పా, 23వ కీర్తనకి ముందు ఏ కీర్తన ఉంది? 22వ కీర్తన. 22వ కీర్తన ఎట్లా ఆరంభమైంది? నా దేవా నా దేవా నా చెయ్యి. 22వ కీర్తన సిలువలో యేసు ప్రభు చేసిన కార్యాలను రాయబడినాయి 22వ కీర్తనలో. 23వ కీర్తనలో రక్షణ, మిమ్మల్ని రక్షిస్తాను కాపరిగా. 24లో ఏం రాయబడింది? 24లో రెండవ రాకడ గురించి రాయబడింది. మీరు నేను యేసు ప్రభుని రెండవ రాకడలో ఎదుర్కోవడం గురించి 24వ కీర్తన రాయబడింది. ఇప్పుడు చూడండి, ముందు చూడండి. ఈ ప్లేస్మెంట్ చూడండి. ఏ ప్లేస్మెంటు? 23 సామ్ యొక్క ప్లేస్మెంట్ ఏంటి? 22లో రక్షణ కదా. దావీదు మహారాజు ప్లస్ గొప్ప ప్రవక్త పిల్లలు. లైక్ గొప్ప ప్రవక్త. నాకు చాలా ఇష్టం. ఆయన రాసిండేది 22వ కీర్తన పరిశుద్ధాంతుడు ఆయనతో రాయించాడు. గొప్ప ప్రవక్త పిల్లలు దావీదు. ఎంత లైక్ ఒక మనిషి పాపంలో ఉంటే ఆ వ్యక్తి జీవితం ఎట్లుంటుందో 22వ కీర్తనలో రాశాడు ఆయన. యాక్చువల్గా రాసింది ఏమంటే యేసు ప్రభు పాపంగా మారినప్పుడు ఏమైంది ఆయనకు అనేది 22వ కీర్తన రాయబడింది. ఓకే, జాగ్రత్తగా వినండి పిల్లరా. 23 కీర్తన ఆయన కాపరిగా ఉండి మనల్ని కాపాడే కీర్తన. 24 రెండవ రాకల్లో యేసుప్రభు వచ్చే కీర్తన. ఎలా వస్తాడు మనం తీసుకెళ్ళదని. ఓకే, ఇప్పుడు వినండి. 23వ కీర్తనలో ఆయన ఏమై ఉన్నాడు? మనకి కాపరి. యేసు ప్రభు ఇప్పుడు ఏమై ఉన్నాడు? ప్రార్థన చేస్తా అన్నాడు, అడ్వకేట్గా ఉన్నాడు. మూడోది ఏంటి? ఆయన కాపరిగా కూడా మీ కొరకు నా కొరకు పని చేస్తా ఉన్నాడు. ఈ జీవిత కాలం అంతా ఏ కాలము? రక్షింపబడిన తర్వాత రెండవ రాకడ వరకు ఇప్పుడు ఆయన మనకి ఏమగా ఉన్నాడు? కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు పేరా మన జీవిత ప్రయాణంలో. 23వ కీర్తన చాలా పవర్ఫుల్ కీర్తన పేరా. దుఃఖకరమైన విషయం ఏమంటే ఈ కీర్తనని యాడ్ చదువుతారు ప్రజలు. చాలాసార్లు చెప్పాను నేను, సమాధుల్లో చచ్చిపోయినప్పుడు చదువుతారు, మనిషి చచ్చిపోయినప్పుడు. తప్పేం లేదనుకోండి, చదివితే ఏదో పొరపాటు ఏదో మిస్టేక్ కాదు. కానీ బట్ ఈ కీర్తన నీ జీవితంలో ఇప్పుడు ఏం దేవుడు చేస్తాన్నాడనే కీర్తన. అందుకే నేను చాలాసార్లు ఈ కీర్తన ఏమంటారు? బయోడేటా. హలో, చాలామంది మీకు అడిగినప్పుడు ఎందుకయ్యా యేసుప్రభుని నమ్ముకున్నావంటే ఆడ బాగుంటుంది మంచిగా అయింది అది కాదు. పాపం చాలామంది చెప్పలేరు అనుకోండి. 23వ కీర్తన నీ జీవితంలో ఆరంభించాడు దేవుడు ఆ క్షణం నుంచి నువ్వు రక్షణ పొందిన తర్వాత. అందుకే ఏం రాయబడింది 23వ కీర్తన పెట్టండి. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. చచ్చిపోయిన తర్వాత కాదు ఈ కీర్తన, ఇప్పుడు జరుగుతూ ఉండేది. ఏం రాబడింది? ఆయన నాకు ఏ లేమి లేకుండా నడిపేవాడు, పచ్చిగల చోట్ల ఆయనను పరుండ్లో చేయించున్నాడు, శాంతికరమైన జలము లేదా నన్ను నడిపించున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? నా ప్రాణమునకు సేద తీర్చి తన నామం బట్టి నీతిమారు నన్ను ఇక్కడ స్వర్గంలో పోయినందుకు కాదు. ఆ తర్వాత చూడండి, గాఢాంధకార లోయలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడు, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రై నీ దండం నన్ను. 5వ వాక్యం, నా శత్రులు ఎదుట. స్వర్గంలో యా శత్రువు ఉండడు పిల్లలు. యాడ శత్రువు ఉండేది? ఈడ. ఏం శత్రువుడా? అనారోగ్యం, బీదరికం, మోసం చేపడ్డం, రకరకాల సాతాను శోధనలు ఈ లోకంలో ఉన్నాయి. అందుకే ఏమంటాడు దేవుడు? నా శత్రులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదు, నూనెతో నా తల ఎక్కడా. ఇది ఎందుకు చెప్తాను కీర్తన తెలుసా మీకు? ఇప్పుడు నీ జీవితం ఇదే. ఈ విధంగా దేవుడు నీతో అనుక్షణము పని చేస్తా ఉన్నాడు ఇప్పుడు కాపరిగా ఉండి. ఇవన్నీ అందుకే నా జీవితం నోట్లో ఎప్పుడు ఉండాలి ఈ మాటలన్నీ. ఆ తర్వాత 6వది ఏం రాయబడింది? ఆయన నేను బ్రతుకు దినములన్నయో కృపా క్షేమము నన్ను వెంటాడతాయి. ఇక్కడ కొరకు రాయబడిన కీర్తన. అర్థమవుతుందా పిల్లరా? ఈ కీర్తనను మీరు చూస్తే 2 విషయాలు బయటకు వస్తున్నాయి టోటల్గా. ఒకటి, ఆయన ప్రొటెక్ట్ చేసేవాడు. రెండోది, ప్రొవైడ్ చేసేవాడు. నేను లోపలికి చాలా టైం తక్కువ ఉందని చూసాను ఆ సైడ్. ప్రొటెక్ట్, ప్రొవైడ్ తెలుగులో ఏమంటారు? రక్షిస్తాడు. రెండోది సమకూర్చేవాడు మీకు. ఈ 2 పనులు యేసు ప్రభు యొక్క పని ఈరోజు కాపరిగా నా జీవితంలో. ఓకే, చిన్న అనాలజీ మీకు ఇస్తాను. మీరు ఎప్పుడన్నా ఇప్పుడు అర్థం కాదనుకోండి, కాపర్లు ఎందుకంటే ఇప్పుడు లేవు, గొర్రెలు అట్లా తక్కువ ఉంటాయి పల్లెల్లో అక్కడక్కడ.
యాక్చువల్గా ఒకప్పుడు ఇదే మెయిన్ వృత్తి పిల్లరా. ఒకప్పుడు ఇది ఐఏఎస్ ఆఫీసర్ ఉద్యోగం ఉన్నట్లు ఈ టైంలో తెలుసా మీకు. అప్పుడు జంతువులే లైక్ గొర్రెలు ఇవన్నీ పెంచడమే గొప్ప, లైక్ ధనానికి లైక్ డబ్బు గల వాళ్ళంతా ఈ పని చేసేవాడు. ఓకే, చిన్న ఉదాహరణ ఏంటంటే నేను మీకు ఎగ్జాంపుల్ ఇలా ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్ అంటే ఏంటని. ఓకే, మీరు చూస్తే మీరు నెట్లో కూడా చదవచ్చు ఆ కాలంలో ఏం జరిగేదో దావీదు సమయంలో. గొర్రెలు కాపర్లు ఏం చేసేవారండి పిల్లరా. ముఖ్యంగా ఎప్పుడైతే ఇక్కడ గడ్డి అయిపోతుందో ఎండాకాలం సమయంలో, అంతకుముందే వాళ్ళు పోయి కొండల్లోకి వెళ్తారంట గొర్రెల కాపరులు ఒక మంచి స్థలాన్ని చూసుకునే వాళ్ళు. అక్కడ ఎక్కడైతే మంచిగా గడ్డి ఉందో, లైక్ లెస్ గ్రీన్ అంటారు, లైక్ మంచి చెట్లు, ఆ గొర్రెలకు మేకలకు లైక్ గొర్రెలే అనుకుందాం, మంచి ఫుడ్ ఎక్కడుందో ఆ కొండల్లోకి వెళ్ళి కాపరి వెతికిన తర్వాత నీళ్లు చూసి, మంచి నీళ్ళు ఉండే చోటు తీసుకెళ్ళిపోయి ఈ గొర్రెలను ఏం చేస్తారంటే అక్కడ తీసుకెళ్తాడు. ఎందుకంటే గొర్రెల కాపరికి ఎప్పుడు ఏముంటుందంటే హృదయంలో, నా యొక్క గొర్రెలు ఆరోగ్యంతో ఉండాలా, కొదవ లేకుండా ఉండాలని, ఈవెన్ న్యాచురల్ కూడా. ఓకే, ఈ గొర్రెల కాపరి ఏం చేశాడంటే గొర్రెల్ని కొండల మీద తీసుకెళ్తాడు. కొండల మీద ఎట్లా చోటు తీసుకెళ్తాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా బల్ల, టేబుల్, ఇంగ్లీష్ టేబుల్, తెలుగులో ఏమి రాబడింది, నా శత్రువులు ఎదుట నీవు నాకు బల్ల సిద్ధపరుస్తావని రాయబడింది. బల్లనేనా తెలుగులో రాయలేదా బల్లని. ఓకే, భోజనం ఉంది. ఇంగ్లీష్లో మీరు చూస్తే హీ ప్రిపేర్డ్ టేబుల్. ఎందుకు టేబుల్ అనే పదం వాడబడిందంటే, ఈ గొర్రెల కాపరులు ఏం చేసేవారంటే ఎక్కడైతే టేబుల్ లాగా ఉంటుందో కొండ మీద ప్రాంతంలో, మీరు కొండలు ఎక్కినారో లేదు తెలుసు కానీ మేము ఎక్కాం కాబట్టి తెలుసు, చాలా చోట్ల చాలా ఫ్లాట్, అందుకే మీరు హిమాచల్, జమ్మూ కాశ్మీర్ ఇల్లు కూడా కట్టుకుంటారు కొండల లోపల, ఎందుకంటే ఫ్లాట్ ల్యాండ్ చాలా ఉంటుంది. అట్లా చోట పెడతాడు తీసుకెళ్ళి, ఎందుకంటే అక్కడ గడ్డి, వాళ్ళకి కావాల్సిన ఆహారం అంతా ఉంటుంది, నీళ్ళు ఉంటాయి. ఈ విధంగా వాళ్ళని ప్రొవైడ్ చేస్తాడు. రెండవది, అట్లా చోట ఏముంటాయి, దావీదు అంటాడు ఒకసాట, ఎలుగుబంట్లు, పులులు. అదే ఈ గొర్రెలకి శత్రువులు ఉంటారు పిల్లలు. అందుకే నా శత్రువులు ఎదుట నువ్వు ఏం సిద్ధపరిచావు, భోజనం సిద్ధపరిచావు కదా. అక్కడ మీరు చదివితే పులులు, ఈ జంతువులన్నీ వస్తాయి. కాపరి దగ్గర ఏముంటుంది, దుడ్డుకర్ర, దండము. దేవుని సృష్టి ఎంత అద్భుతమైందంటే, నేను ఇది చదివేటప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అలా సృష్టించాడు దేవుడు. ఏం సృష్టించాడు తెలుసా, పులులకి ఎలుగుబంటి చాలా శక్తి కదా, కానీ దేవుని క్రియేషన్ ఎట్లా అంటే, ఈ కాపరి చేతిలో ఈ రెండు చూసినప్పుడు జంతువులు భయపడతాయి. ఆ తర్వాత ఈ కాపర్లు ఆ కట్టిని విసిరే విధానం అంట, కట్టిని విసిరినప్పుడు ఆ జంతువు మీదకి, అంటే ఒకవేళ పట్టుకుంది అనుకోండి, గొర్రె పిల్లని వచ్చి పులే పట్టుకుంది అనుకోండి, ఈ గొర్రెల కాపరి కట్టి వీసినప్పుడు ఆ కట్టి తగిలి తల పగులుతుందంట. ఎవరికి, పులికి కానీ ఆ జంతువులు, వచ్చిన జంతువులకి. అందుకే ఈ దుడ్డుకర్ర, దండం అని చెప్పి తన చేతిలో ఇవి చూసినప్పుడు ఈ జంతువులు చాలా భయపడతాయి. ఆ విధంగా కాపాడతాడు. గొర్రెలకు కూడా గొర్రెల కాపరి చేతిలో దుడ్డుకర్ర, దండం చూసినప్పుడు అవి ధైర్యంగా ఉంటాయంట. అవి చూసినప్పుడు సంతోషంగా తింటా ఉంటాయంట. దానికి భయము, దీనికి ధైర్యము. ఆ తర్వాత గొర్రెల్లో ఉండే ఇంకొక వీక్నెస్ ఏం తెలుసా, కడుపు నిండా తింటేనే నిద్ర వచ్చేదంట వాటికి. గొర్రెల కాపరి నిలబడుకొని ఉంటాడు, అక్కడ శత్రువు భయపడుతూ ఉంటాడు. ఇక్కడ ఇవి ఆ చేతుల్లో అవి చూసి సంతోషంగా తింటాయంట. కడుపు నిండా తిని అప్పుడు అవి పడుకుంటాయి. ఈ విధంగా గొర్రెల కాపరి గొర్రెల్ని ప్రొవైడ్ చేస్తాడు, ప్రొటెక్ట్ కూడా చేస్తాడు పిల్లరా. కడుపు నిండా తినలేదనుకో నిద్ర రాదంట. చాలాసార్లు మనుషులు కూడా కదా, చాలామందికి కడుపు నిండా తింటేనే నిద్ర వచ్చేది రాత్రిపూట. మా బ్రదర్ వసంతరావు ఉండేవాడు, గుర్తుంది ఎవరికన్నా? వసంతరావు చూశారు, చాలామంది చూశారు. ఓకే, ఆయన అంటే బయటికి రాలంట, అప్పుడే అంట నిద్ర వచ్చేది ఆయనకి. నేనంట, బ్రదర్ ఎట్లా నిద్ర వస్తుంది బ్రదర్ నీకు? నాకు రాదు. ఏమో బ్రదర్, నా క్రియేషన్ అట్లా ఉంది, నా భార్య ఈటి వరకు పెడితే గాంగా నాకు రాత్రి నిద్ర. యాక్చువల్లీ మీ సైంటిఫికల్లీ చూస్తే కడుపు నిండా ఉంటే నిద్ర రాదు. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? ఐ డోంట్ నో, మీకు లేదా? అట్లా కదా, రివర్సా కదా? కొంతమంది ఈటి వరకు వేసుకుని ఇంకా బయటకు వస్తూ ఉంటుంది. నాకైతే నిద్ర రాదు. ఏమో గొర్రెల కాపర్లు కూడా అట్లే అనమాట. గొర్రెలు కూడా అట్లా తిని అంత పెట్టాలా. ఎందుకు మీకు చెప్తాను తెలుసా? అదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఎంత దుఃఖమైన విషయం తెలుసా?
క్రైస్తవులు ఏమర్థం చేసుకుంటారో తెలుసా? ది కీర్తన్నే రివర్స్లో తీసుకుంటారు క్రైస్తవుల్లో. ఏం రివర్స్? హలో, ఏం రివర్స్ తీసుకుంటారు తెలుసా? ఆ కట్టిను దుడ్డును దండకర్ర ఉండేది, ఏమంటారు? దుడ్డుకర్ర దండం. ఎందుకునే తెలుసా? నా నెత్తి మీద కొట్టేదానికి. మీరు వినలేదేమో, వీడికి వచ్చి బతికిపోయినారు మీరు. నేను అట్లా విన్నా. ఒక అతను అన్నాడు క్లియర్గా ప్రీచింగ్లో, ఈ గొర్రెల కాపరి ఏం చేస్తారు తెలుసా? కొన్ని గొర్రెలు ఉంటాయి అట్లా ఎగురుతూ ఉంటాయి, కాలు ఇరగొట్టి అట్లా మిందేసుకుంటాడు. రియల్లీ ఐ హర్డ్ దిస్ ప్రీచింగ్. మీరు ఎవరో విన్నారా ఈ ప్రీచింగ్? విన్నదా? మీరంతా మహానుభావులు ఉన్నాడు. నాకు భయం వేసేది నిజంగా. ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడో నాకు అర్థం కాలేదు. యా కీర్తన చదివినాడు ఆయన, యా బైబిల్ చదువుతాడు. కొన్ని గొర్రెలు గంతులు వేస్తూ ఉంటాయి ఇక్కడికి. గొర్రెల కాపరి ఏం చేస్తాడు తెలుసా? కట్టి తీసుకుని కాలు ఇరగొట్టి. కొన్ని ఫోటోలు చూసారా? యేసుప్రభు ఒక మనిషి గొర్రెలు యేసుప్రభు ఇట్లా వేసుకున్నట్లుగా అట్లా. ఆయన ఏం చెప్పాడు తెలుసా? కొన్ని గొర్రెలను ఎందుకు పైన వేసుకోవడం తెలుసా? కాలు ఇరగొట్టి ఆడే. అమ్మయ్య, ఎంత భయంకరమైన మాట. మన ప్రభు కాలు ఇరగొట్టేవాడు కాదు. ఆ కర్ర, దుడ్డు కర్ర దండము నా నెత్తి పగలు కొట్టే కాదు ఉండేది, అది శత్రు కొరకు ఉండేది. బాగా అర్థం చేసుకోండి. ఆయన ప్రాణమే పెట్టినోడు. నేనంటా, ప్రభువా నువ్వు ఎందుకు ప్రాణం పెడితివి? ఆడే ఇరుగొట్టింటే అట్లా పడి ఉంటాడు మీద. నో డర్టీ, ఐ మీన్ లైక్ చాలా చెడ్డ ఐ మీన్ లైక్ విషయాలు పిల్లలు అట్లా చెప్పడము. హలో, మిమ్మల్ని నన్ను ఆయన రక్షించడానికే మీ కొరకు నా కొరకు ఆయన చెడిపోయాడు. అర్థమైందా మీకు? ఓకే, ఇప్పుడు వినండి. ఈ కీర్తన 23వ కీర్తన నీ జీవితంలో అనుక్షణం జరుగుతానే కీర్తన. ఓకే, ఎప్పటి వరకు? 2వ రాకడ వరకు. ఈ 6 వాక్యాల్లో రాసిన ప్రతిదీ ఇక్కడ భూమి మీద నీ జీవితంలో చేసేది. ఇప్పుడు విన్నప్పుడారా, ఇక్కడే కాదు, ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం వరకు దేవుని నేచరే ఇది. మీతో నాతో ఆయన ఎప్పుడు వ్యవహరించేది ఏం తెలుసా? కాపాడము, ప్రొవైడ్, పోషించడం. ఓకే, ఇంగ్లీష్లో ప్రొటెక్షన్, ప్రొవైడ్ చేయడం, కాపాడము, పోషించడం. ఇవే బైబిల్ నిండా మీరు చూసుకుంటే ఆయన జీవితంలో, ఆయన మన జీవితంలో చేసేది, ప్రతి మనిషికి చేసేది అదే. ఆయన ఈ రెండే ఆయనకి తెలుసు కూడా. కాలు ఇరుగొట్టే, చేతులు ఇరుగొట్టే తెలియదు ఆయనకి. ఉదాహరణకి చూడండి, దేవుడు ఇజ్రాయెల్ జనాంగం దగ్గరికి వచ్చాడు కదా. నిర్గమకాండం 3:9 చదవండి ఎవరైనా. జస్ట్ కొద్దిగా అనాలజీ ఇచ్చి మీకు వేరే విషయాలు చెప్తా తొందర. కానీ నాయన 3వ అధ్యాయం 7 నుంచి 8 చదవండి. 7. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టు వారిని సౌండ్ పెట్టినా నిశ్చయంగా చూచి తిని. ఏం చూశాడంట? నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇప్పుడు చూడండి, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, ఓకే, పెరిజ్జీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివీయులకు, యోబీసులు, పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని. దేవుడు ఎప్పుడు ఇదే పిల్లరా, వాళ్ళతో కాపాడుతాను, వాళ్ళకి నేను ఏం చేశాను? పాలు తేనెలు ప్రవహించ చేశాను, తీసుకెళ్తాను. మీరు విన్నారో లేదో కానీ నేను వినిన సంగతి చెప్తాను. నేను కొత్తగా రక్షింపడినప్పుడు చాలా చోట్ల ఏం చెప్తారో తెలుసా? నువ్వు రక్షించబడ్డావు, ఇక నీ ఏం మొదలైంది? అరణ్య ప్రయాణం. ఏం ప్రయాణము? ఇంకా నువ్వు రక్షించబడ్డావు. మీరు నమ్ముతారు లేదో, బాప్తిజం తీసుకున్నప్పుడు కొంతమంది జోక్గా మాట్లాడేవాళ్ళు. ఈ కాలంలో నాకు తెలియదు కానీ మీరు ఎప్పుడో విన్నారో లేదో, రక్షింపడ్డా బ్రదర్, ఓ గుడ్, ఇంకా స్టార్ట్ అయింది లేండి. ఏం ప్రయాణము? అరణ్య యాత్ర, అరణ్య జీవితం అని. బైబిల్లో ఎక్కడా అసలు దేవునికి ఉద్దేశమే లేదు అరణ్య యాత్ర, అరణ్య జీవితం. ఓకే, హలో, ఏం తెలుసా దేవుని ఉద్దేశము? పచ్చిగల చోట్ల నిన్ను నన్ను పరుండ చేసే ఉద్దేశము. ఇక్కడ ఉద్దేశం ఏంది? పాలు తేనెలు ప్రవహించే దేశం ఆయన ఉద్దేశం. ఈరోజు నిన్ను నన్ను రక్షించుకున్న తర్వాత ఆయన ఉద్దేశం ఏం తెలుసా? పచ్చిగల చోట్ల నిన్ను నన్ను పెట్టే ఉద్దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టే ఉద్దేశం.
జాగ్రత్తగా వినట్లేరా, మీరు నేను చేయాల్సింది ఏంలా, ఆయన చెప్పినట్లుగా, కాపరి చెప్పినట్లుగా, ఆయన వాక్యం చెప్పినట్లుగా మీరు నేను ఆయన వాక్యానుసారం వెంబడిస్తా అంటే చేరేది అక్కడికే మనం. మీరు ఇజ్రాయెల్ జనాంగాన్ని చూస్తే ఒక చోట దేవుడు వాళ్ళతో అంటాడు, వాళ్ళు అంటారు, యాక్చువల్ దేవునితో వాళ్ళు అంటారు మోషే ద్వారా, ఏమంటారంటే, అయ్యా నువ్వు అక్కడికి తీసుకెళ్తాను మమ్మల్ని పాలు తేనెలు ప్రవహించు దేశమని, కానీ ఆడ చూస్తే జబూసీలు, అమ్మూరీలు, హిత్తీలు, పెరిసేలు అంతా వీళ్ళు ఒక 7 జాతులు, వాళ్ళు చాలా బలమైన వాళ్ళు అంటారు. అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా వాళ్ళతో, అరే నాయనా వాళ్ళని పెట్టింది నేనే. ఎందుకంటే తెలుసా, మీకు ఇచ్చిన ఆ పాలు తేనెల దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేశాను, సెక్యూరిటీ గార్డులు వాళ్ళు, లేకుంటే జంతువులన్నీ వచ్చి ఆ ప్రాంతం అంతా చెడగొట్టేస్తాయని, ఇదిగో మీ కొరకు బావులు సరే బాయిలు కాదు బావులు, హలో, తోటలు, ఇండ్లు బ్రహ్మాండంగా రెడీ చేసి పెట్టాను నేను. వాళ్ళందరూ సెక్యూరిటీ గార్డులు రా, అందుకే లావులాగా ఎత్తెత్తుకుంటారు, మీరు వెళ్తే వాళ్ళందరూ పారిపోతారు, మీది రా నాయన అన్నాడు దేవుడు. మీకు అర్థమైందా పిల్లరా? హలో, జాగ్రత్తగా వినండి. అరణ్యం గురించి కొద్దిగా మాట్లాడదాం. అరణ్యం అనేది దేవుడు ఎందుకు చెప్తారో నాకు తెలియదు, కానీ యాక్చువల్గా అరణ్యంలో పెట్టే దేవుని ప్లాన్లో లేదమ్మా. ఇంకోటి చెప్తున్నా మీకు, చాలాసార్లు చెప్పాను, మీరు విన్నారు ముందు. అరణ్యంలో కూడా ఏం ప్రాబ్లంలో పెట్టాడు చెప్పండి దేవుడు వాళ్ళకి. సెంట్రల్ ఏసీ ఉండేది ఎప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. పొద్దున్న ఏసీ, మేఘస్తంభం కింద నడిచేవాళ్ళు, చల్లటి వాతావరణము, ఎండాకాలం తెలుస్తుంది మనకు ఎంత విలువైందో మేఘము కదా. రాత్రిపూట అగ్నిస్తంభము. శుక్రవారం అని చెప్పా, జొమాటో టైప్లో ఇంటి డోర్ డెలివరీ ఉండేది. ఏంది? ఫుడ్డు, ప్రశస్తమైన నీళ్ళు, అక్కడికక్కడే ఫ్రెష్ వాటర్ పుట్టేది, స్వర్గం నుంచి అన్నం. ఏం కొద ఉండేది వాళ్ళ దగ్గర. అరణ్య ప్రయాణం కూడా చక్కటి ప్రయాణమే వాళ్ళది. అయితే దేవుడు ఎందుకు అరణ్యంలో తీసుకెళ్తున్నాడంటే, ముఖ్యమైన కారణము వీళ్ళకి విశ్వాసం విషయాలు కొన్ని నేర్పిస్తాము. ఎందుకంటే వీళ్ళు దాసత్వం ఉన్నారు, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశము. ఈ మధ్యలో ఎన్ని రోజుల ప్లాన్ అది? 11 రోజుల ప్లాన్. 11 లేదంటే 15 రోజులు అంటారు కొంతమంది. ఈ రోజుల్లో ఏం చేయాలి దేవుడు? వీళ్ళని దాటించి ఆ దేశానికి తీసుకెళ్ళాల. ఈ మధ్యలో కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళకి, తన మీద ఆధారపడడానికి. ఇప్పుడు వినండి, ఎందుకు చాలామంది క్రైస్తవులు నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత ఇంకా దేవుడు నిన్ను అరణ్యంలో తీసుకుని వెళ్తాడు. అరణ్య యాత్ర ఎన్ని రోజులంట? 40 ఏళ్ళు. సో చాలామంది తెలియని వాళ్ళు ఏం చేశారంటే, అమ్మయ్య రక్షించబడ్డాను, ఇంకా 40 ఏళ్ళు నేను అరణ్యంలో తిరుగుతూ ఉండాల. లేదు బ్రదర్, బైబిల్లో ఎక్కడ లేదు. అయితే నిజానికి వాళ్ళు 40 ఏళ్ళు అరణ్యంలో తిరిగి చచ్చిపోయినారు చాలామంది. కారణం ఏం చెప్పండి? కారణం ఏమని చెప్తున్నా? దేవుడు కాదు, వాళ్ళే కారణం. దేవుని యొక్క గుణంలో ఒక గుణం మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన గుణం ఏమంటే, దేవుడు బలవంతం చేయడు, నిన్నే బలవంతం చేయడు. దేవుడు కేవలం చెప్తాడు, బిడ్డ ఇట్లా చేయి, నువ్వు జీవితంలో ఆశీర్వదించబడతావు, ఇది మాత్రం చేయకు, ఇది చేస్తే నష్టపోతావు. ఎప్పుడు దేవుడు చెప్పేది ఇదే. అయితే ఎవరైతే దాన్ని వినుకోకుండా జీవిస్తారో వాళ్ళు సమస్యల్లో పడతారు, కానీ దేవుడు సమస్యలో వేయడు. వీళ్ళని ఎవరిని సమస్యల్లో వేయలే. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుడు చెప్పినట్లా చేసేవాళ్ళు కాదు, దేవుడు నమ్మేవాళ్ళు కాదు. ఆది కాండం నుంచి చూసుకొని మీరు అసలు మనిషి సృష్టిస్తానట్లే దేవుడు ఆదాంతో ఏమన్నాడు? ఆదాంతో అన్నాడు, ఆదామా ఇది తినద్దు, ఇది తింటే నువ్వు చచ్చిపోతావు, ఇది తిను, నువ్వు ఇది తింటే బ్రతుకుతావు అన్నాడు. కానీ ఆదాం ఏం చేశాడు? తినద్దు అనేది తిన్నాడు. ఎందుకు తెలుసా? హలో, దేవుడు ఎందుకు ఆపలేదు? దేవుడు మనిషిని ఎట్లా సృష్టించాడంటే ఫ్రీ విల్ ఇచ్చాడు మనకు. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు, ఇదే చెయ్యి, ఇది చేయాలని. ఇది మీరు నేను గుర్తుపెట్టుకోలేరు ఆత్మీయ జీవితంలో. దేవుడు మనకు చెప్తాడు, ఆదాముకు చెప్పాడు, ఆదాము వినలేదు, తినేశాడు. చాలామంది అనుకుంటారు ఆదాము తినేటప్పుడు దేవుడు లేడేమో, దేవుడు కర్నూలు పోయినాడు, ఇతను అనంతపురం నుండి తిన్నాడని. దేవుడు ఆడే ఉన్నాడు, కానీ ఆదాముని ఆల్రెడీ ఆపాడు. ఏమన్నాడు? తినద్దు అన్నాడు. నేను తింటాను అంటే దేవుడు ఆపడు.
అర్థమైందా? చాలామంది క్రైస్తవులకు అర్థం కాదు. ఒక పాస్టర్ నేను వింటా అంటే ఆ పాస్టర్తో ఆ చర్చిలో వ్యక్తి కొట్లాడుతున్నాడంట. ఎందుకు తెలుసా? అట్లెట్లయితుంది, దేవుడే పెట్టినాడు వాళ్ళ 40 ఏళ్ళలో, దేవుడు కోరుకున్నాడు, వాళ్ళకి చెప్పాడు, అందుకే వాళ్ళు దేవుడు చెప్పినట్లు విన్నారు, అందుకే ఆడు ఉన్నారని. ఈ పాస్టర్ చెప్పినట్లు లేదయ్యా, అట్లా కాదు, దేవుడు బలవంతం, దేవుడు ఇది చేయంటాడు, చేస్తే ఓకే, లేకుంటే బలవంతం చేయడు అంటే ఆ పాస్టర్ చెప్తే వినడం లేదంట. పాస్టర్ ఒక ప్రశ్న అడిగాడంట అతన్ని. అది ఏం చెప్తాడు పాస్టర్ అంటే, బలవంతాన్ని ఏం చేయడు ఆయన, చెప్తాడంతే. బలవంతాన్ని ఏది చేపిన అన్నప్పుడు ఈయన అంటున్నాడు బలవంతాన్ని చేపించాడు, బలవంతాన్ని ఆయన పెట్టాడని. ఈ పాస్టర్ ఒక మంచి ప్రశ్న అడిగాడు, 25 ఏళ్ళ నుంచి నువ్వు టై తీవు, నీకెందుకు ఈ చిత్రలో చేయడం లేదు ఆయన అంటే, దీనికి అర్థం ఏమంటే దేవుడు కేవలము నీకు చెప్పేవాడు మాత్రమే, నువ్వు చేస్తే మాత్రం నీకేముంటుంది, మంచి జీవితం ఉంటుంది. సో ఎందుకు ఈ మాట చెప్తానంటే, యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన చెప్పినట్లు మనం చేసుకుంటా పోతూ ఉంటే, నా జీవితంలో వాళ్ళు పడిన ఎట్లా ఎడారిలో అరణ్యంలో వాళ్ళు ఏమి ఇబ్బంది పడ్డారు, ఇబ్బంది మనకు లేదు పిల్లరా. అసలు ఎక్కడ తీసుకెళ్తున్నాడు దేవుడు మనల్ని? పాలు తేనెలు ప్రవహించే దేశంలో. అందుకే ఆ కీర్తనకాడు ఏమన్నాడు లాస్ట్లో 5వ వాక్యం, నువ్వు నా శతులెదుట భోజనం సిద్ధపరిచే దేవుడివి, నూనెతో నువ్వు నా తల అంటే ఉన్నావు. అది జీవితం పిల్లరా, అదే యేసుప్రభు చేస్తాడు. నిన్న శుక్రవారం నేను ఒక వ్యక్తి గురించి చాలామంది గురించి చెప్పారనుకోండి. అబ్రాహాముని దేవుడు పిలిచాడు. అబ్రాహాముని పిలిచినప్పుడు ఏం పరిస్థితి ఉన్నది? భారమైన కరువు. అయినా దేవుడు అబ్రాహాముని రమ్మన్నాడు. ఏమని చెప్పాడు పిలిచేటప్పుడు అబ్రాహాముతో? నేను నిన్ను ఆశీర్వదిస్తా, ఆశీర్వాదంగా చేస్తా, గొప్ప జనంగా చేస్తా, నిన్ను జనములకు ఆశీర్వాదంగా చేస్తా. కానీ వచ్చినప్పుడు ఏమైంది? ఆదాం బయటికి కరువు వచ్చింది పిల్లరా. కానీ ఏం చేశాడు దేవుడు? ఎందుకు పిలిచాడు అసలు? దేవుడికి తెలుదా కరువు ఉందని? దేవుడు ఎట్లా వాడంటే పిల్లరా, ఈ కరువులోనే నిన్ను ఐశ్వర్యవంతుని చేసి నా భుజబలాన్ని, నా బలాన్ని నీకు చూపిస్తానని చెప్పి అబ్రాహాముని పిలిచాడు. ఏమైంది అబ్రాహాముని పిలిచిన తర్వాత? శుక్రవారం వచ్చిన వాళ్ళకి చెప్పాను నేను. ఐగుప్తులోకి వెళ్ళాడు, సారాని తీసుకెళ్ళాడు రాజు. సారా ఎంతో అందగత్తే తను పెళ్లి చేసుకోవాలని. సరే పెళ్లి చేసుకుని తీసుకెళ్ళినప్పుడు అబ్రాహాముని ఏమనుకున్నాడు? సారా యొక్క అన్న అనుకున్నాడు. అన్న అనుకొని ఏమిచ్చాడు? డౌరీ అంతా ఇచ్చాడు. పాపం అంటే డౌరీ కాదనుకోండి, ఆ సంతోషంలో ఇంత అందమైన అమ్మాయి నాకు దొరికింది పెళ్లి చేసుకునే అని చెప్పేసి బంగారు, వెండి, పశువులన్నీ ఇవ్వడం జరిగింది. సో ఎంతో ధనికుడు అయిపోయాడు అబ్రాహాం. అర్థమైందా? సో ఆ ఇచ్చిన తర్వాత వెంటనే దేవుడు ఏమన్నాడు రాజుతో? ఫరో ఆమె మీద చేయొద్దు, ఆమె ఆయన భార్య అని చెప్పినప్పుడు ఫరో దేవుడు చెప్పినట్లుగా ఆమెను అబ్రాహాంతో పంపించేశాడు. అబ్రాహాంతో అన్నాడు, అబ్రామా ఎందుకే ఇంత ఇట్లా చేసావు నువ్వు? నేను ఎంతో పాపం చేశా అంటేనే నాకు తెలియక ఈమె నేను వివాహం చేసుకుంటాను, నీ భార్య కదా అని చెప్పి ఇదిగో ఇవన్నీ తీసుకొని పొమ్మన్నాడు. అందుకే బైబిల్ ఏమంటుంది? రాత్రిలో ఏమన్నాడు అబ్రాహాము? ధనికుడయ్యాడు. ఎప్పుడు? కరువులో కూడా. ఓకేనా? చాలాసార్లు ఈ మాట విన్నప్పుడు నాకు కూడా ఒకటి అనిపించేది పిల్లరా, ఏంటి ఈ విధంగా డబ్బు వచ్చింది ఇతని చేతిలో? కానీ బైబిల్ చాలా అమృతం పిల్లరా. అబ్రహాముకి దేవుడు, ఫరో రాజు ఏం చేశాడు? అబ్రహాంకి ఆస్తిపరుడు చేశాడు. దేవుడు దీన్ని గుర్తుపెట్టుకొని ఉన్నాడు పిల్లరా. మీ దశ ఏం జరిగిందో చాలామందికి తెలుసు. అబ్రహాముని ధనికుడు చేశాడు ఫరో రాజు. కొన్ని సంవత్సరాల తర్వాత ఫరో యొక్క మనవుడు బీదరికంలో పడతా ఉంటే అబ్రహాం యొక్క మనవుడిని పంపించి ఫరో మనవుడికి ఏం చేశాడు? దేవుడు ఆస్తికర్తగా చేశాడు. అర్థమైంది ఏం చెప్తాను? యోసేపు సమయంలో ఏం జరిగింది? ఫరో రాజు గరీబ్గా మారే సమయం, అంటే బీదోడు అయిపోతున్నాడు. ఎందుకు తెలుసా? భారంగా ఏం పడింది? కరువు పడింది. యోసేపు ఏం చేశాడు? కళకు అర్థం చెప్పి, ప్రపంచంలో మీరు హిస్టరీ చదివితే మిగతా దేశాలన్నీ బీదరికంలో ఉండే, ఎందుకంటే అంత భారీ కరువు. కానీ ఐగుప్తు మాత్రము అప్పుడు కూడా ధనిక దేశంగా మిగిలింది. కారణం ఎవరు తెలుసా? అబ్రహాము మనవడు యోసేపులరా. దేవుడు అట్లా తన రుణాన్ని తీర్చుకున్నాడు. అటువంటి దేవుడు మీనా దేవుడు. ఒకరోజు ఫరో ఆశీర్వదించాడు అబ్రహాము ద్వారా, అబ్రహాం మనవడు ద్వారా ఫరోని మళ్ళా దేవుడు దీవించాడు. ఓకే, విషయం ఏమంటే పిల్లరా, ముగిసాం, జాగ్రత్త తింటానండి. నిన్ను నన్ను పాలు తేనెల్లో ఉంచే దేవుడు, పచ్చిగల చోట్ల ఉంచే దేవుడు. ఏం చేయాలా? నువ్వు నేను
ఆయన చెప్పినట్లు వినాలా, ఆయన వాక్యం చెప్పినట్లుగా. ఓకే, అబ్రహాము కరువు స్థితిలో బయటకు వచ్చినా కూడా అబ్రహాంకి దేవుడు ఆస్తిపరుడుగా చేశాడు. నా జీవితం అంతే పిల్లరాడా. మిమ్మల్ని నన్ను రక్షణ పొందుకున్న తర్వాత ప్రతి దీవెనతో నింపాలనేది దేవుని కోరిక. ప్రాబ్లం దేవుంది కాదు. నువ్వు ఒకవేళ అరణ్యంలో ఉన్నావు అనుకో, వాళ్ళ మాదిరి 40 ఏళ్ళలో, దేవుడు కాదు సమస్య. వాళ్ళు ఏం చేయలేదు, దేవుడు చెప్పినట్లు వినలేదు పిల్లరా. అబ్రహాం ఏం చేశాడు, దేవుడు చెప్పినట్లు విన్నాడు. ఈరోజు మీకు నాకు ముగిస్తాను నేను 2 minutesలో. జాగ్రత్త, ముందర చూడండి పిల్లరా. నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉండొచ్చు, బ్రదర్ నేను రక్షింపడ్డా, 23వ కీర్తన మీరు చెప్పారు, 23వ కీర్తన నా జీవితంలో జరుగుతోంది. గుర్తుపెట్టుకోండి, 23వ కీర్తన మీ జీవితంలో స్టార్ట్ అయింది. ఆయన మీ కాపరి, మీకు లేమి లేదు, కలగదు మీ జీవితంలో లేమి. తెలుగులో ఏం రాశారు, లేమి కలుగదు. ఇంగ్లీష్లో ఏం రాశారు తెలుసా, లేదని రాశాడు. ఐ షల్ నాట్ వాంట్ అంటే లేమి లేదు నాకు నీకు. ఎక్కడ పెడతాడు ఆయన, గొర్రెలకి పచ్చిగల చోట్ల, మీకు నాకు పాలు తేనెలు. ఇంకా కీర్తన అట్లా రాయబడింది. ముందర చూడండి, ముగిస్తాను, ముందర చూడండి. ఏం చేయాలా, నేను ఆ జీవితం జీవించాలంటే అది మెయిన్. మనకు ఇదంతా ఒక ఎత్తు అయితే అసలైన క్లైమాక్స్ ఏంటి, నేను ఎలా 23వ కీర్తనలో నేను పాలు తేనెలో ఎలా బ్రతకగలను, ఏం చేయాలా. 4:4 యాకోబు గ్రంథం చదవండి. యాకోబు గ్రంథం 4:4 3:4 చదవండి. లాస్ట్లో ముగిస్తాను, చదువునేనా. ఓడలను కూడా గట్టి చదువునైనా గంభీరంగా. ఓడలను కూడా చూడుడి. ఏం చూడాలంట, ఓడలు అంటే ఏంటిమా, కొంతమంది ఓడలు అనుకునే వాళ్ళు. టైం 12:30 అయితే ఆ సిస్టర్ 9 చూస్తుంది, ఆడ ఓడ వస్తుందేమని. హలో, ఏంటిమా ఓడంటే, ఓడలను కూడా ఏం చేయాలంట, చూడాలమ్మా. ఈ మధ్యాహ్నము ఎవరిని, ఓడల్ని కూడా చూడుడి, అవి ఎంత గొప్పవై పెనుగాలికి పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశం చెప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాన్ని చేత రెడ్డప్ప. కింద చూడొద్దు, పైన చూడు. ఎందుకో తెలుసా, ఓడ తిప్పాలా. హలో, ఏంటి సార్ ఇది, నువ్వు ఏం చెప్పాలనుకున్నావు నాకు చెప్పి, తొందరగా టైం అవుతుంది. మీరంతా ప్రశ్న ఇదే ఉండే, జాగ్రత్తగా ఉంటారు. 23వ కీర్తన నా జీవితంలో, ఈరోజు నా జీవితం ఒక ఓడలాగా ప్రయాణంలో ఉంది ఈ లోకంలో. బహుశా అప్పుల్లో ఉన్నావు, అనారోగ్యంలో, ఇంట్లో సరిగా పరిస్థితి లేదు, ప్రేమలు లేవు, లేక ఏమేమి ఉండొచ్చు. ఆ 40 ఏళ్ళు ఎడారిలో ఉండేట్లు ఉండొచ్చు నీ లైఫ్. జాగ్రత్తగా వింటున్నావా. నా జీవితము 23వ కీర్తన మన జీవితంలో అనుక్షణము జరగాలంటే నా నోరు చాలా అవసరం, నా నాలుక. ఎప్పుడైతే, ఎందుకు ఈరోజు క్రైస్తవులు ఇంత గొప్ప జీవితాన్ని అనుభవించలేకపోతున్నారంటే, వారికి దేవుడు ఇచ్చిన బాధ్యతని తెలుసుకోలేకపోవడం వల్లనే. రక్షణ పొందుకున్నావు, అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఏమిటో తెలుసా, అది నువ్వు నోరు తెరచి దాన్ని కన్ఫెస్ చేయాలి. అది నీ ప్రొఫెషన్. ఎందుకు ఈ వాక్యం చదివించారంటే, పెద్ద పెద్ద ఓడలు ఏదాంతో తిప్పబడతాయి, చుక్కాని. ఈ యొక్క కాంటెక్స్ట్ మీరు చదివితే నాలుక గురించి యాక్చువల్ రాయబడింది అది. నువ్వు ఎప్పుడైతే నోరు తెరచి అనుక్షణం, దీవారాత్రులు రాయబడింది బైబిల్లో. దీవారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎక్కడుంటాడంట, నీ పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఉంటాడంటాడు కీర్తనగాడు. దీవారాత్రి దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఆకు వాడక. నువ్వు నేను ఎప్పుడైతే నోరు తెరిచి యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. జాగ్రత్తగా వింటాను, జస్ట్ ముగిస్తాను 2-3 minutes. జాగ్రత్త, ముందర చూడండి. నాకు లేమి లేదు. నా దేవుడు తన స్వర్గపు ధన నుంచి అబ్రహాం ఇదే చేశాడు. అబ్రహాముకు ధనికుడు కావడానికి కారణము కేవలం ఐగుప్తుకు పోవడం, ఆ రాజు దగ్గర ఇవ్వడం కాదు, తన మాట్లాడే విధానాన్ని దేవుడు మార్చాడు. అనుక్షణం నేను ఇప్పుడు ఈ భూమి మీద
23వ కీర్తన మీ జీవితంలో అనుక్షణం జరగాలి అంటే ఆయన అన్ని చేసుకున్నాడు. నేను చేయాల్సింది ఒకటి ఉంది. ఆయన చేసింది చేశాడని నోరు తెరిచి చెప్పడం. యెహోవా నీవు నా కాపరివి, యేసయ్యా నువ్వు నా కాపరివి, ఇదిగో నాకు లేమీ లేదు, నువ్వు దరిద్రుడివై నన్ను ధనికుణ్ణి చేశావు, నువ్వు దరిద్రుడివై నన్ను ధనికుని చేశావు. నువ్వు దీవారాత్రులు చెప్పాల్సిన నోట్లో ఉండాల్సిన వాక్యం ఏమో తెలుసా? ఇదిగో నువ్వు నీతిమంతుడు గొప్ప ధననిధి అని నువ్వు చెప్పి ఉన్నావు. నేను గొప్ప ధననిధితో నిండిన వ్యక్తిని, నా యొక్క బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ 0 ఉండదని చెప్పావు. నువ్వు చెప్పావు. బైబిల్లో ఏం రాబడింది? ద్వితీయోపదేశకాండం 8:18 నీ చేతి కార్యాలు దీవించి సంపాదించే శక్తి నేను నీకు ఇస్తా. నేను నా స్వర్గపు ధననిధి నుంచి, ముందర చూడండి, నీ ప్రతి అవసరత తీరుస్తా. ముందర చూడండి, ఆయన డబ్బు గురించి చెప్తున్నా నేను. నువ్వు నోరు తెరిచి, ఇప్పుడు ఏమైంది? నీకు రక్షణ పొందుకున్నావు. ఇప్పుడు నిన్ను కాపాడే బాధ్యత ఎవరిది? దేవుంది. నీకు ఆస్తి ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవుంది. నీకు ఆరోగ్యం ఇచ్చే బాధ్యత ఎవరిది? దేవుంది. 23వ కీర్తనలో అవే రాయబడినది. కానీ నువ్వు నోరు తెరిచి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చెప్తానో, ఎన్నైనా నిరుత్సాహపడకండి, జాగ్రత్త వినండిరా. వారం, 10 రోజులు, 6 నెలలు, సంవత్సరం, ఈవెన్ 2 సంవత్సరాలు జాగ్రత్త వినండి. నువ్వు ఈ క్షణం నుంచే దేవుని వాక్యాన్ని చెప్పడం మొదలుపెట్టినప్పుడు, ఏమని రాయబడింది అక్కడ? పెద్ద ఓడని పెద్ద ఓడని రాయలేదు తెలుగులో? ఓడలు. ఓకే, ఓడలు ఎట్లుంటాయి తెలుసా మీకు? పెద్ద పెద్దగా ఉంటాయి పిల్లరా. ఓడ తిరిగి ఎంత టైం పడుతుంది? టైం పడుతుంది. ఓడ ఎప్పుడూ వెంటనే వెనక్కి తిరగదు. అందుకే ఈ అనాలజీ ఇచ్చిన దేవుడు, పరిశుద్ధాం దేవుడు. ఓడలను కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై. ఇక్కడ రాయబడింది గొప్ప అని, పెద్ద ఓడ కాకుండా గొప్పవి. ఓడలు ఏమన్నా ఉన్నాయంట? పెద్దవి. పెనుగాలికి కొట్టుకోబడినను అంటే నా జీవితంలో ఈరోజు అప్పులు నేను దొబ్బేస్తానే పక్కకి. అనారోగ్యము, చింత, దిగులు, బాధ, ఏ పీడ నీ జీవితంలో ఉన్నా కూడా, ఏ సమస్య ఉన్నా, అది ఇల్లీగల్ నీకు. ఎందుకంటే నీ కాపరి ఎవరు? యేసు ప్రభు. ఆయన బాధ్యత నీకు ఏ లేమీ లేకుండా చేయడము. వాక్యానుసారంగా నిజంగా ఆయన చేసేసాడు. అర్థమైందా? కానీ అది నీ జీవితంలో ఇంప్లిమెంట్ కావాలని ఏం చేయాలా? అబ్రహాం ఏం చేశాడు? పిల్లలు వచ్చేదానికి నా నోరు తెరచి, నేను ఒక ఏరియానే మీకు చెప్పా, నేను యేసు క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని, యెహోవా నా కాపరి, యేసు క్రీస్తు నా కాపరి, నేను బీదరికంలో బతకను గాక, నేను యేసు నామంలో ఐశ్వర్యం కలిగి బ్రతుకుతా, నా దేవుడు నా ప్రతి అవసరత తన స్వర్గపు ధన్యం తీరుస్తాడు, నేను సొంత ఇల్లు కలిగి ఉంటా, నా పిల్లలు ఈ భూమి మీద బతికినంత కాలము ఐశ్వర్యంతో ఉంటారు, నా రాబోయే తరాలు ఐశ్వర్యంతో ఉంటారు. ఎప్పుడైతే నీ యొక్క నోటి నుంచి వాక్యం పోతుందో, జాగ్రత్తగా వినండి. చిన్న చుక్కని ఏం చేస్తుంది? పెద్ద ఓడను నీ జీవితము తిప్పబడుతుంది. ఎక్కడికి? ఆశీర్వాదాల్లోకి. అదేవిధంగా ఆరోగ్య విషయంలో ఎప్పుడే కానీ, ఏ శరీరంలో ఏ పరిస్థితి అయినా కూడా నువ్వు ఎప్పుడు వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండాలా. ఏమవుతుంది? నీ యొక్క ఆరోగ్యము అనారోగ్యంలో ఉన్నా కూడా ఆరోగ్యానికి నీ యొక్క జీవితపు కూడా తిప్పబడుతుంది. ఈరోజు క్రైస్తవుడు ఎందుకు కష్టాల్లో ఉన్నాడంటే, ఇంత గొప్ప జీవితం లభించినా కూడా తన నోటితో దాన్ని ఒప్పుకోకపోవడం వలన. మీకు చాలాసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చా. ఈరోజు నువ్వు నేను రక్షించబడి ఉన్నాం, యేసు క్రీస్తు రక్తంతో కడగబడి ఉన్నాం, నేను దేవుని బిడ్డలం. ఎందుకో తెలుసా? నువ్వు నోటితో ఒప్పుకున్నావు కాబట్టి రక్షింపడ్డావు. నువ్వు యేసు ప్రభు నాకు బాగా తెలుసులే, వాళ్ళ క్రైస్తవుల దేవుడు అంట, మంచోడైనా, ఆయన చచ్చిపోయిన వాళ్ళు లేపాడంట, ఇవి ఎన్ని కథలు చెప్పినా నువ్వు స్వర్గానికి చేరుకునే వ్యక్తివి కాదు. ఎప్పుడు నువ్వు చేరుకున్నావు తెలుసా స్వర్గానికి? లేదంటే దేవుని బిడ్డగా ఎప్పుడు మార్చబడ్డావు? లేకుంటే నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు తెలుసా? ఏ రోజైతే నువ్వు యేసు క్రీస్తు నా ప్రభు అన్నావో, యేసయ్య నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, నా నిమిత్తం ఆయన శిలువలో మరణించాడని నోటితో ఒప్పుకున్న రోజు నువ్వు రక్షించబడ్డావు. నేనంటాను నీకు, అదే టోకన్తో నువ్వు ఎందుకు ప్రతి విషయంలో ఒప్పుకోవు? నోటితో నువ్వు ప్రతి ఏరియాలో రక్షింపడతావు. ఇది ఈరోజు నేను ముగిస్తాను, రేపు వారం మళ్ళీ తీసుకుందాం. ఈ క్షణం నుంచి 23వ కీర్తన కేవలం ఈడు ఉండకూడదు. ఏడుండాలా? నోట్లో. అనుక్షణము నాయన నువ్వు పచ్చిగ్గల చోట్ల నన్ను పెట్టి ఉన్నాను, నా పిల్లల్ని ఆరోగ్యంలో జీవిస్తాం,
బలంలో జీవిస్తాం, సుఖ సంతోషాల్లో ఎప్పుడైతే నువ్వు చెప్తావు, పట్టొచ్చు టైం ముందే చెప్తున్నా, వారం, నెల, పెద్ద ఓడ అక్కడ రాయబడింది. తిప్పలను కొన్ని విషయాల్లో 6 నెలలు కావచ్చు, కొన్ని విషయాల్లో సంవత్సరం కావచ్చు, కానీ ఓడిపోవద్దు, నిరుత్సాహపడద్దు. ఎందుకో తెలుసా? ఏ కృప నిన్ను రక్షించిందో అదే కృప నిన్ను కాపాడుతూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీ కృతజ్ఞత. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సరే, మీ స్థానం నిలబడుకుంటారు అందరూ? మా స్థానం నిలబడుకుందాం. అట్లే మన ఆఫరింగ్లో ఓడిపోతాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్.